Welcome back to the Charters Academy CA CMA final classes in Telugu and both English version. ఈ రోజే ఐడిటి ఫుల్ ఇంగ్లీష్ వర్షన్లో రికార్డ్ చేసి రిలీజ్ చేస్తున్నాం యూట్యూబ్లో. ఇఫ్ ఎనీ ఆఫ్ ది సౌత్ ఇండియన్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ ఎనీ సౌత్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉంటే రిఫర్ చేయండి సార్, ఫుల్ ఇంగ్లీష్ వర్షన్ ఐడిటి అయితే. ఓకే, I think we are completed our section 9. Yes sir, yesterday we are completed residence status of the company, residence status of the individual, residence status of the HUF, residence status of the firm. Everything is completed. Along with section 9 we are completed. After that business connection we are completed. After that how to interest part completed, royalty part completed, technical services part completed. These things are completed till yesterday. Yes, everyone okay for this point? Yes or no? Today I am going to complete the present to taxation. Complete present to taxation. After completion of present to taxation, I am come with some special taxes. Okay. సార్ మీరు ప్రజెంట్ టాక్సేషన్కి ఎన్ఆర్ ప్రజెంట్ టాక్సేషన్కి ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎన్ఆర్ ప్రజెంట్ టాక్సేషన్కి ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. జస్ట్ ఈ టేబుల్ ఓకేనా? ఎన్ఆర్ ప్రజెంట్ టాక్సేషన్కి జస్ట్ ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ టాక్సేషన్ ఫర్ ద నాన్ రెసిడెంట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సిఎంఏ ఫైన్ లెవెల్. ప్రజెంట్ టాక్సేషన్ ఫర్ ద నాన్ రెసిడెంట్. ఓకేనా? వి కమ్ విత్ సార్. So what are the tax? 44B, 44BBA, BBB. Okay na? Sir, if any NR engage in the shipping business, తన షిప్పింగ్ బిజినెస్ లో ఎంగేజ్ చేస్తున్నాడు సార్. సో తన స్పెసిఫైడ్ ఇన్కమ్ లో 7.5% కట్టాలి సార్ ట్యాక్స్. షిప్ చాలా పెద్దది కాబట్టి 7.5% సార్. ఇఫ్ యూ డూయింగ్ ద ఆపరేషన్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ బిజినెస్ 5% సార్. కొంచెం షిప్ తో కంపేర్ చేస్తే ఎయిర్ క్రాఫ్ట్ బిజినెస్ వెరీ స్మాల్ నా. సో యువర్ ట్యాక్స్ రేట్ ఈస్ 5% of specified sum. Okay na? Then sir, what is the meaning of specified sum? Sir, మీకు ఇక్కడ ఉంది చెప్పాలా, క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటట్టు చెప్పాలా? స్పెసిఫైడ్ సమ్కి ఇక్కడ ఉంది చెప్పాలా, లేకపోతే ఎగ్జాంపుల్ తీసుకొని అక్కడ ఉంది చదవాలా? ఇక్కడ ఉంది చదివితే మీకు ఏమీ అర్థం కాదు. ఇట్స్ వెరీ సింపుల్. స్పెసిఫైడ్ సమ్ అంటే ఏం లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, అసలు ఆ సమ్ ఏంటి? రాసుకోండి సార్, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. క్వశ్చన్ చాలా ఈజీగా అయిపోతుంది. స్పెసిఫైడ్ జాయిన్ అవుతాం కదా. ఓకే, స్పెసిఫైడ్ సమ్ గురించి మాట్లాడుతున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ ఆడిబుల్ టు టెల్ నౌ? వాయిస్ ఈజ్ ఓకే? నేను స్పెసిఫైడ్ సమ్ చెప్పాక మీరు ఎలాంటి క్వశ్చన్ చేస్తారు? ఆ రెండింటికి మాత్రం. I'm talking about the specified sum. Specified sum అంటే ఏం లేదు. This is a aeroplane. Okay, this is a aeroplane. దాని ఆరిజిన్ పాయింట్, దాని స్టార్టింగ్ పాయింట్ ఇండియాలో ఉంది సార్. స్టార్టింగ్ పాయింట్ ఇండియాలో ఉంది అనుకోండి సార్. ఏరోప్లేన్ ఇండియా నుంచి స్టార్ట్ అవుతుంది ఏరోప్లేన్ అనుకోండి. ఆ 5% దేని మీద అప్లై చేయాలంటే amount received in India plus amount received in foreign. In foreign also. అర్థమైందా నా పాయింట్? సార్ ఇండియా నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఏరోప్లేన్. ఇండియా నుంచి స్టార్ట్ అవుతుంది ఏరోప్లేన్ ఇండియా నుంచి స్టార్ట్ అవుతే వెరీ సింపుల్. ఇండియాలో రిసీవ్ చేసుకునే అమౌంట్ మీద ప్లస్ ఫారెన్ లో రిసీవ్ చేసుకునే అమౌంట్ మీద ఆ స్పెసిఫైడ్ 5% అప్లై చేయాలి. దట్ ఈస్ యువర్ taxable income. Pay tax on such income only. There is no expenditure is allowed. No expenses is allowed. Okay, no expenses is allowed. No expenses.
Everyone okay till now? I will take the one question, don't worry. Everyone okay till now? Okay or not? Yes, yes. Okay. ఏరోప్లేన్ ఫారెన్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఫ్రమ్ ఫారెన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే 5% ఆన్ ఓన్లీ గుర్తుంచుకోండి, అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఓకే, అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఏరోప్లేన్ ఫారెన్ స్టార్ట్ అయితే ఓన్లీ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఓకే, డన్ సార్. సేమ్ థింగ్ అప్లికబుల్ టు ద షిప్ ఆల్సో సార్. ఇఫ్ షిప్ ఇండియా నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఈ 5% ప్లేస్ 7.5% ఆన్ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ప్లస్ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఫారిన్. అదే షిప్ ఫారిన్ స్టార్ట్ అవుతుంది సార్, ఈ 5% ప్లేస్ 7.5% ఆన్ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఓన్లీ. ఓకేనా? ఈ బోత్ కేసెస్లో ఒక కామన్ ఏంటంటే సార్, నో అదర్ ఎక్స్పెన్సెస్ ఈజ్ అలౌడ్. 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 ఓకే, నో అదర్ ఎక్స్పెన్సెస్ ఈజ్ అలౌడ్ ఇన్ ద బోత్ కేసెస్లో. నో అదర్ ఎక్స్పెన్సెస్ ఈజ్ అలౌడ్. ఓకేనా? ఎలాంటి ఎక్స్పెన్సెస్ అలవలేదు. ఇది విత్ వన్ క్వశ్చన్. ఇదే సార్ ఇక్కడ ఉంది, స్పెసిఫైడ్ సమ్మకి దీన్ని రాసి అమౌంట్ పెయిడ్ ఆర్ పేయబుల్ ఆన్ అకౌంట్ ఆఫ్ క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్, లైవ్ స్టాక్స్ ఆర్ మెయిల్స్ ఆర్ గుడ్ షిప్డ్ ఎట్ ఆర్ ఫ్రమ్ ఎనీ పోర్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. చెప్పా కదా, అమౌంట్ ఇక్కడ రిసీవ్ చేసుకున్నా, పే ఆన్ అకౌంట్ ఆఫ్ క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్ ఎక్కడ రిసీవ్ చేసుకున్నా డ్యూరింగ్ ద లైవ్ స్టాక్స్ కానీ మెయిల్స్ కానీ గుడ్ షిప్డ్ ఆర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ ఆర్ ప్లేస్ ఇన్ ఇండియా. అరే అమౌంట్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు రిసీవ్డ్ ఇన్ ఇండియా ఆన్ అకౌంట్ ఆఫ్ క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచి వస్తే ఇండియాలో రిసీవ్ చేసుకున్న దానికి ఈ రెండింటి మీద 5%. ఓకే, దీనికే 7.5%, దీనికే 5%. ఓకేనా? ఆప్షన్ టు డిక్లేర్ లోవర్ ప్రాఫిట్ డిక్లేర్ చేయడానికి ఎలా లేదు సార్. సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఈజ్ అలౌడ్. ఓకేనా? టిల్ నౌ ఈజ్ ఎవరీవన్ నౌ. టిల్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఈ రెండు సెక్షన్ 44B 44BB ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే టిల్ నౌ. ఓకేనా? ఐ కెన్ గో విత్ సాల్వ్ ద క్వశ్చన్. కెన్ ఐ సాల్వ్ ద క్వశ్చన్? ఓకే, క్వశ్చన్ నెంబర్ 21. మిస్టర్ క్యూ ఇస్ ద నాన్ రెసిడెంట్ ఆపరేట్ ద ఎయిర్ క్రాఫ్ట్. ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఎంత పర్సెంటేజ్? చిన్నది కదా, 5%. ఇస్ బిట్వీన్ ద సింగపూర్ అండ్ చెన్నై. ఈజ్ రిసీవ్ ద ఫాలోయింగ్ అమౌంట్ క్యారింగ్ ద బిజినెస్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్. ఓకేనా? 2 crores రిసీవ్ చేసింది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? చెన్నైలో స్టార్ట్ అయింది, ట్యాక్సిబులే కదా. 1 crore రిసీవ్ చేసింది ఆన్ అకౌంట్ ఆఫ్ చెన్నైలో స్టార్ట్ అయింది. 3 crores రిసీవ్ చేసింది, ఇది సింగపూర్లో స్టార్ట్ అయింది కానీ ఎక్కడ రిసీవ్ చేసుకుంది? ఇది 3 crores ఇండియాలో రిసీవ్ చేసుకుంది. సో ఇది కూడా ట్యాక్సీలో. 1 crores ఇన్ సింగపూర్ ఫ్రమ్ చెన్నై నుంచి స్టార్ట్. చెన్నైలో స్టార్ట్ అయితే ఏంటి సార్? ఇండియాలో స్టార్ట్ అయితే ఎక్కడ రిసీవ్ చేసుకున్న ట్యాక్సిబులే కదా. సో కంప్లీట్ ఈ 2 + 1 + 3 + 1 7 crores ఇంటూ 5% ట్యాక్సిబులే కదా. 7 crores ఇంటూ 5% ట్యాక్సిబులే కదా, 35 lakhs. ఓకేనా? ఓకే ఆర్ నాట్? ఓకే. Question number 22. Sir, MS Global Airlines Incorporated as a company in the US operating the flight to India and vice versa. Okay, US నుంచి. If the collector the charges 12 lakhs for the carriage of passenger and cargo out of 65 lakhs received in the New York and dollars fare booked from the New York to the Mumbai and total expenditure is 195 lakhs. Very simple sir. మళ్ళీ ఒకసారి చూడండి క్వశ్చన్. గ్లోబల్ ఎయిర్లైన్స్ ఇంకార్పొరేట్ అయింది అక్కడ యాజ్ ఎ కంపెనీ ఇన్ ద యూఎస్లో. ఈజ్ ఆపరేటెడ్ ఫ్లైట్ టు ఇండియాకి ఆపరేట్ చేస్తుంది అండ్ వైస్ వర్సా. ఈజ్ కలెక్టర్ 125 lakhs కలెక్ట్ చేసింది అండ్ కార్గో అవుట్ ఆఫ్ 65 lakhs ఏమో న్యూయార్క్లో రిసీవ్ చేసుకుంది ఫర్ ద ప్యాసింజర్ బుక్డ్ ఫ్రమ్ న్యూయార్క్ టు ముంబై. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రిసీవ్ అయ్యారు చెప్పాలి. న్యూయార్క్ టు ముంబై ఎక్కడ స్టార్ట్ అయ్యారు? న్యూయార్క్ నుంచి ముంబైకి వచ్చారు. అంటే ఫ్లైట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? స్టార్టెడ్ ఫ్రమ్ ద ఫారిన్ నుంచి స్టార్ట్ అయింది, న్యూయార్క్ నుంచి స్టార్ట్ అయింది. స్టార్టెడ్ ఫ్రమ్ ద ఎవరు?
న్యూయార్క్ నుంచి స్టార్ట్ అయింది. న్యూయార్క్ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా, అర్థమైందా? ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద న్యూయార్క్ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా, న్యూయార్క్ నుంచి స్టార్ట్ అయితే ఏంటి సార్? అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఓన్లీ. అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఎక్కడ మా ఫ్రెండ్ అర్నాథ్ మా ఫ్రెండ్ సీఏనా. అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఓన్లీ మనం ట్యాక్స్ కట్టాలి. మొత్తం వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఎంత సార్? 125 lakhs. కానీ చూడండి, ఆ 125 lakhs 65 lakhs న్యూయార్క్లో రిసీవ్ చేసుకున్నారు. 125 మైనస్ 65 అంటే ఓన్లీ 60 lakhs మాత్రమే 5%. 6 lakhs మాత్రం 5% 3 lakhs. ఓకేనా సార్? అంతే కదా, దట్స్ ఇట్. ఓకేనా అన్న? ఓకే అన్న. ఓకే అన్న, అర్థం కాలేదా? గాయత్రి గారు, సౌందర్య గారు, అంజనా గారు, ఎన్నో సార్ ఫ్లైట్ బుక్ చేశారు, ఫ్లైట్ అయిపోయాడు. మిస్టర్ రాబర్ట్ ఆర్ నాన్ రెసిడెంట్ ఈజ్ ఆపరేటెడ్ షిప్. దుబాయ్, ముంబై అండ్ చెన్నై ఇస్ ఫార్ ద ఫాలోయింగ్ పర్టికులర్. చూడండి, ఇది రిసీవ్ ద 200 lakhs ఇన్ ఇండియా. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ముంబై టు లండన్, సో ట్యాక్సబుల్. ఇది రిసీవ్ ద 50 lakhs ఇన్ ఇండియా. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దుబాయ్ టు. కానీ ఇండియాలో రిసీవ్ చేసిన ఇది కూడా ట్యాక్సబులే. రిసీవ్ ద 65 lakhs ఆన్ ముంబై ఆన్ అకౌంట్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై టు దుబాయ్. దుబాయ్లో రిసీవ్ చేసుకున్న చెన్నై నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా ఇంక్లూడబులే. ఎక్స్పెన్సెస్ ఇంకా డ్యూరింగ్ ద ఆపరేషన్స్ ఇగ్నోర్ సార్, ఇగ్నోర్. నో ఎక్స్పెండిచర్ ఈజ్ అలౌడ్. గ్రాస్ విన్నింగ్ ఫ్రమ్ ద ఆపరేషన్స్ ఇస్ 30%. ఇప్పుడు 7.5% మీద ఎంత? 200 + 20 + 65 అంతే కదా, 315 lakhs. 315 lakhs ఇంటూ 7.5% 233 lakhs. అండ్ విన్నింగ్స్ 25 lakhs, మొత్తం 48 lakhs. ఓకే, విన్నింగ్స్ మీద డైరెక్ట్ 30%, 7,50,000. మిగతాది స్లాబ్ రేట్ సప్లై 2,55 lakhs. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రెజెంటివ్ ట్యాక్సేషన్. మీరు ఉన్న క్వశ్చన్స్ అండ్ వీటితో పాటు ఇంకో కొన్ని ప్రెజెంటివ్ ట్యాక్సేషన్స్ ఉన్నాయి మనకి. ఎన్ఆర్ ప్రెజెంటివ్ ట్యాక్స్ చూడండి. ఏ బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీస్ ఫెసిలిటేట్ ఇన్ కనెక్షన్ విత్ సప్లైంగ్ ద ప్లాంట్ అండ్ హైరింగ్ ద యూజ్ టు ఇన్ ద ప్రాస్పెక్టివ్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ మినరల్ ఆయిల్. సార్ మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా చూడండి సార్, ఏ బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ద సర్వీస్ ఆర్ ఫెసిలిటీ ఇన్ కనెక్షన్ విత్ సప్లైంగ్ ద ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్ హైరింగ్ అస్ టు బి యూజింగ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మినరల్ ఆయిల్కి సంబంధించి కావాల్సినప్పుడు మనం ప్లాంట్ అండ్ మిషనరీ సప్లై చేయడం కానీ మన అదర్ ఫెసిలిటీ సర్వీస్ సప్లై చేయడం కానీ చేసాం అనుకోక అన్నారు. తన స్పెసిఫైడ్ సమ్ మీద 10%. వాట్ ఈస్ ద స్పెసిఫైడ్ సమ్ సార్ అంటే సేమ్ థింగ్ సార్, సేమ్ థింగ్ ఆఫ్ ది ఇంకొక. చూడండి, ఏదైనా అమౌంట్ ఇండియాలో రిసీవ్ చేస్తున్నారు సార్, అమౌంట్ పెయిడ్ ఆర్ పేయబుల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ ఆర్ ఫెసిలిటీస్ ఫర్ అబ్రోడ్ సెట్ ఇండియా. సార్ అబోవ్ సెట్ సర్వీస్ ఇండియాలో చేసాము, ఆ మైనింగ్ సర్వీస్ అనేది ఇండియాలో చేసాము అనుకోండి సార్, ఆ అమౌంట్ ఇండియాలో తీసుకున్న ట్యాక్సబులే, అవుట్ సైడ్ ఇండియాలో తీసుకున్న ఆ 10% కట్టాల్సింది. లేదు సార్, అవుట్ సైడ్ ఇండియాలో చేసాము ఏదో సర్వీస్, ఆ మైనింగ్ సర్వీస్, ఆ ఎక్స్ట్రాక్షన్ సర్వీస్ సంబంధించిన సప్లై మిషనరీ, అది అవుట్ సైడ్ ఇండియాలో జరుగుతుంది. అవుట్ సైడ్ ఓన్లీ ఇండియాలో రిసీవ్ చేసుకునే అమౌంట్కే ట్యాక్సబుల్ సార్. టిల్ నో క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ 44 BB. Sir, business of civil construction or business of erection of plant machinery commission, therefore in connection with the Trunki power project approved by the only foreign companies. It is only foreign company. Sir, Trunki project is not much of important. What is the know of the Trunki project? You try to attend my regular class. It takes some almost 1.5 hours. Trunki projects అంటే సార్ చిన్న కమిషనింగ్ బిజినెస్, టెస్టింగ్ బిజినెస్, ఇలాంటి బిజినెస్ ఇంక్లూడ్ అయిన ఎవరైనా ఫారిన్ కంపెనీ కదా, దాని 10% స్పెసిఫైడ్ సమ్ అంటే ఏం లేదు సార్, దానికి వచ్చే అమౌంట్ పెయిడ్ ఆర్ పేయబుల్ ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ కన్స్ట్రక్షన్ డైరెక్షన్. కానీ దీనికి సార్ లోవర్ ప్రాఫిట్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు సార్, కానీ ఆడిట్ చేయించుకోవాలి. అండ్ ఈ డిక్లేర్ ద ఇన్కమ్ యాజ్ పర్ ద సెక్షన్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఈజ్ ఆల్సో అలౌడ్ ఫర్ ద ఎస్సీ సర్టిఫికేట్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రెజెంటివ్ ట్యాక్సేషన్. ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో దిస్ 3 ఆర్ మోర్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ దిస్ 2 ఆర్ మోర్ ఇంపార్టెంట్. టిల్ నౌ దీని మీద ఇంతవరకు క్వశ్చన్స్ అడగలేదు. ఓకే ఓకేనా సార్? నెక్స్ట్ హెడ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్ సార్, టాక్సేషన్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ ద ఫారిన్ కంపెనీ ఇన్ ద హెడ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్. Taxation of branches in the foreign company in the head office. Okay. Sir, foreign company expenditure incur అవుతుంది కదా హెడ్ ఆఫీస్ కోసం. The income branch of foreign company shall be computed as per the head office expense shall be adjusted as follows. Very simple sir, ఏం లేదు. ఒక ఫారిన్ బ్రాంచ్ ఉంది ఇండియాలో, అదే హెడ్ ఆఫీస్ కొన్ని ఎక్స్పెండిచర్స్ ఇంకర్ అవుతుంది, హెడ్ ఆఫీస్ కొన్ని ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతుంది. ఎంతవరకు అలౌ చేయాలి పిఎన్ఎల్లో? నా పిఎన్ఎల్ ఎంతవరకు అలౌ చేయాలంటే సార్ 5% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్,
5% of adjusted total income or amount of expenditure in the net of whichever is lower, sir. 5% of adjusted total income or amount of expenditure whichever is lower. Amount of expenditure whichever is lower. Okay na. So what is the meaning of adjusted total income, sir? Take your total income, calculate change, sir, before giving the effect of total income ki. Brought forward depreciation తీసేయకూడదు, brought forward family planning expenditure తీసుకోకూడదు, brought forward losses ఏమైనా ఉంటే తీసేయకూడదు, and deduction under section separate. Sir, in case adjusted total income లేదు, లాస్ ఉంది, లాస్ట్ 3 years యావరేజ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కన్సిడర్ చేసి దాని యావరేజ్ చేసేయండి. ఓకేనా, దట్ ఈస్ ఆల్ అబౌట్ హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఓకే, టూ క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ హావ్ 2 questions. ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ ద క్వశ్చన్ నెంబర్ 25. ఇది మీ బుక్లో ఉందా లేదో నాకు కన్ఫర్మ్ చేయాలి. అదలవరాల బుక్లో ఉంది, మీ బుక్లో ఉందా లేదా? క్వశ్చన్ నెంబర్ 25. బుక్లో ఉందా లేదు క్వశ్చన్ చెప్పాలి. నెట్ రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్ క్యారేజ్. సార్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. దీంట్లో మీకు అన్ని పాయింట్స్ తెలుస్తాయి, అందుకని ఈ క్వశ్చన్ తీసుకున్నా. పైన క్వశ్చన్లో మీకు ఏం తెలియదు, అందుకని చూడండి. ద నెట్ రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్ క్యారీడ్ బై ద బ్రాంచ్ ఆఫ్ ది ఫారిన్ కంపెనీ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ అట్ ద ప్రాఫిట్ 20 lakhs ఆఫ్టర్ ఛార్జింగ్ ది ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్. ఎన్ ఎక్స్పెండిచర్ రాసింది. కంప్యూట్ ద ఇన్కమ్ డిక్లేర్ బై ద బ్రాంచ్ ఈస్ రిటర్న్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. అసలు హెడ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్ అలొకేట్ ఎంత చేసింది అంటే 125 lakhs టు ద బ్రాంచ్. 125 lakhs టు ద బ్రాంచ్. ఫస్ట్ ఏం చేయాలంటే టేకెన్ దిస్ 20 lakhs, 20 lakhs తీసేసుకోండి. ఓకే, and this 20 lakhs యాడ్ చేయండి. హెడ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్ డెబిటెడ్ టు ద పేనల్ అకౌంట్. హెడ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్ డెబిటెడ్ టు ద పేనల్ అకౌంట్. ఏమేమి తీసుకున్నారు సార్? అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ యాడ్ చేయాలి కదా సార్, 17 lakhs యాడ్ చేసేయండి. అది ఎలా చేయకూడదు కదా, యాడ్ చేయాలి. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ప్రమోటింగ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండ్ 7 lakhs. 7 lakhs is on the 5th total expenditure incurred for the on the promoting of family. ఈ 7 lakhs ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ కూడా యాడ్ చేయాలి కదా సార్, యాడ్ చేసేయండి. ఎందుకంటే అది ఎఫెక్ట్ ఇవ్వకూడదు కదా. అండ్ బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ 25 lakhs యాడ్ చేసేయండి. అండ్ డిడక్షన్స్ ఉన్నాయి, చాప్టర్ 6 డిడక్షన్స్ 20 lakhs యాడ్ చేసేయండి. అంతే కదా, ఇవి మాత్రమే కదా తను ఎలా చేయొద్దని ఏం సార్? బాట్ ఫార్వర్డ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్, బాట్ ఫార్వర్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్, బాట్ ఫార్వర్డ్ లాసెస్ అండ్ చాప్టర్ 6 డిడక్షన్. ఇవి ఎఫెక్ట్ ఇవ్వకూడదు. కానీ వాడు ఎఫెక్ట్ ఇచ్చి నాకు పిఎన్ఎల్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు ఆఫ్టర్ కన్సెప్ట్. సో నేను ఏం చేశాను, ఇప్పుడు యాడ్ బ్యాక్ చేశాను. యాడ్ బ్యాక్ చేసి నాకు ఎంత వచ్చింది? అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ 214 lakhs వచ్చింది. 214 lakhs వచ్చింది. సో దీంట్లోంచి నేను ఎంత చేయాలి? 5%, జస్ట్ 5%. 5% అంటే 1,07 lakhs. కానీ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎంత? 1,25 lakhs. సో ఎంత అలో చేయాలి? ఇంతే అలో చేయాలి. కానీ ఎంత అలో చేసావు? 1,25 lakhs అలో చేసి. అంటే ఎక్సెస్గా నువ్వు అలో చేసింది ఎంత అంటే ఫస్ట్ దాన్ని యాడ్ చేసి దీన్ని లేదు. దిస్ ఈజ్ యువర్ ఎక్స్ట్రాక్ట్ ప్రాఫిట్. దిస్ ఈజ్ యువర్ ప్రాఫిట్. ఓకేనా, ఓకేనా, దిస్ ఈజ్ యువర్ ప్రాఫిట్. ఓకేనా, ఇది ఓకే అన్నా? క్వశ్చన్ అగైన్ ఎక్స్ప్లెయిన్ అదే. నెక్స్ట్ అండి, ఫస్ట్ ప్రొవిజన్ టు సెక్షన్ 48 క్యాపిటల్ గెయిన్లో ఉంది. బట్ మీకు క్యాపిటల్ గెయిన్ అనే చాప్టర్ లేదు కాబట్టి దాన్ని మనం ఎన్ఆర్ టాక్సేషన్ ఇంక్లూడ్ చేసాం. ఓకే, దీన్ని మనం ఎప్పుడు డిస్కస్ చేద్దాం అంటే ఇప్పుడు ఒక సెక్షన్ అయిపోతుంది, దాని తర్వాత డిస్కస్ చేద్దాం ఈ ఫస్ట్ ప్రొవిజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్, మేక్ ఇట్ కాన్సన్ట్రేట్. Taxation of NRI, taxation of NRI. Taxation of NRI, taxation of NRI. Sir, NRI and ever sir. What is the difference between the NRI and NRI? What is the difference between the NRI and anyone can know what is the difference between the NRI and NRI? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్? సరే, ఇప్పుడు మనం మాట్లాడబోయేది టాక్సేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ, నాట్ ఎన్ఆర్ కాదు, టాక్సేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ.
ఎనీవన్ కెన్. సార్ ఎన్ఆర్ అంటే జస్ట్ ఈజ్ అ ఫారినర్ సార్, ఈజ్ అ నాన్ రెసిడెంట్. ఎన్ఆర్ఐ అంటే తను కూడా నాన్ రెసిడెంటే, కానీ తనకి ఇండియన్ సిటిజన్షిప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 182 days లేడు లాస్ట్, కానీ ఇండియన్ సిటిజన్షిప్ ఉంది తన దగ్గర. ఓకేనా, తన దగ్గర ఏముంది సార్, ఇండియన్ సిటిజన్షిప్ ఉంది. ఇండియన్ సిటిజన్షిప్ ఉంది తన దగ్గర. ఓకే. ఆర్ తన ఇండియన్ ఆర్జిన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ ఆర్జిన్? ఇండియన్ ఆర్జిన్ అంటే ఎవరు సార్? తన ఫోర్ ఫాదర్స్ కానీ తన గ్రాండ్ ఫాదర్స్ కానీ అన్డివైడెడ్ ఇండియాలో ఉండుంటే, లీవ్ చేసి ఉంటే వాళ్ళు. ఓకేనా, తిన్ని మనం ఎన్ఆర్ఐ అంటాం. ఓకే, ఈజ్ అండ్ అవర్ ఎన్ఆర్ఐ. ఓకే, ఈజ్ అండ్ అవర్ ఎన్ఆర్ఐ. వెరీ సింపుల్, ఈజ్ అవర్ ఎన్ఆర్ఐ. ఓకే, నెక్స్ట్ జూమ్ మీద ఆన్ చేసి నేను ఇక్కడ చూస్తున్నా చేయాలి. అది చూస్తుంటే ఓకే, మా ఊరికే చూస్తుంటే కెమెరా. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను సార్, టాక్సేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ మాట్లాడబోతున్నాను. టాక్సేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ గురించి కాదు, ఎన్ఆర్ఐ మాట్లాడాలి. వెరీ సింపుల్ సార్. టాక్సేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ, ఫస్ట్ ఈ సెక్షన్ పక్కన మీద ఒకటి రాసుకోండి. దిస్ ఈజ్ ఆప్షనల్ సెక్షన్, దిట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ సెక్షన్. కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. దిస్ ఆప్షనల్ సెక్షన్, దిస్ ఆప్షనల్ సెక్షన్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ సెక్షన్. అది మ్యాండేటరీ సెక్షన్ ఏం కాదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్ సెక్షన్. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ సెక్షన్, నాట్ ఏ మ్యాండేటరీ సెక్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్ఆర్ఐ అంటే ఎన్ఆర్ఐ ఇండియన్ సిటిజన్, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆర్జిన్ అయితే ఎన్ఆర్ఐ. ఓకే, what is the meaning of Indian origin, sir? Either his parents or if he is grandparents born in undivided India, undivided India, undivided India. Okay, undivided India. Okay, undivided India. So my question is, తను ఏం చేశాడంటే సార్, ఆ ఎన్ఆర్ఐ అనే పర్సన్ ఏం చేశాడంటే, ఈ పర్చేజ్ ద ఫాలోయింగ్ అసెట్స్, ఈ 5 అసెట్స్ కానీ కొని ఉంటే దానికి ఎలా ట్యాక్స్ కట్టాలని నేను మాట్లాడతాను. ఈ ఫాలోయింగ్ 5 అసెట్స్ గురించి, ఈ ఫాలోయింగ్ 5 అసెట్స్ గురించి, ఈ పర్చేజ్ ద ఫాలోయింగ్, ఈ అక్వైర్డ్ ఆర్ పర్చేజ్ ద ఫాలోయింగ్ ఫారెక్స్ అసెట్స్, ఈ అక్వైర్డ్ ఆర్ పర్చేడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫారెక్స్ అసెట్స్ ఎలా ట్యాక్స్ కట్టాలి? అక్వైర్డ్ ద ఫాలోయింగ్, వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఫారెక్స్? 5 అసెట్స్, 5 అసెట్స్, 5 అసెట్స్, 5 అసెట్స్. వాట్ ఈస్ ద 5 అసెట్స్ సార్ అంటే, షేర్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీ, ఏదర్ పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ, ఏదర్ పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ, ఇండియన్ కంపెనీ షేర్స్ కొన్నా కానీ, లేదు డిబెంచర్స్ ఆఫ్ ఇండియన్ పబ్లిక్ కంపెనీ, డిపాజిట్స్ ఆఫ్ ఇండియన్ పబ్లిక్ కంపెనీ, సెక్యూరిటీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ సెక్యూరిటీస్. ఓన్లీ 5 అసెట్స్. వాట్ ఈస్ ద 5 అసెట్స్ సార్ అంటే, షేర్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీ పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ, అగైన్ పబ్లిక్ అయినా సార్, షేర్స్ వచ్చినప్పుడు ఏదో పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా పర్లేదు సార్, కానీ డిబెంచర్స్ వచ్చినప్పుడు ఏమైనా సార్ పబ్లిక్ కంపెనీ అవ్వాలి, డిపాజిట్ వచ్చినప్పుడు ఏమైనా సార్ పబ్లిక్ కంపెనీ అయి ఉండాలి, సెక్యూరిటీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ 5 అసెట్స్ని తను ఫారిన్ ఎక్స్చేంజ్లో కొనుంటే, తనకు వచ్చే ఇన్కమ్ని ఎంత రేట్తో ట్యాక్స్ కట్టాలని చెప్పేదే ఈ సెక్షన్ 115C, 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 115D, 115E. ఇక్కడ నుంచి ఈ ప్రొవిజన్స్ అంతా చెప్పేది అదే. ఓకేనా? సో దీనికి ఏమి ఇన్కమ్స్ వస్తాయి సార్? మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఏమేమి ఇన్కమ్స్ వస్తాయి సార్? చెప్పాలి. తనకు వచ్చే ఇన్కమ్స్ ఏమేమి ఉంటాయి? సేమ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేల్ చేస్తే, 2 ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్, అదే ఏదో ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ లేదు, ఇంకోటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే దాన్ని ఏమంటారు? అదర్ ఇన్కమ్స్ అంటారు. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10% వితౌట్ ఇండెక్సేషన్. ఇండెక్సేషన్ అనేది అవైలబుల్ లేదు సార్ వీళ్ళకి, వితౌట్ ఇండెక్సేషన్. ఓకే, వితౌట్ ఇండెక్సేషన్. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ ఏది వచ్చినా, ఇంట్రెస్ట్ వచ్చినా 20%. అదర్ ఇన్కమ్కి నార్మల్ ప్రొవిజన్స్, నార్మల్ ప్రొవిజన్స్ నార్మల్ ప్రొవిజన్స్, నార్మల్ ప్రొవిజన్ 20% వితౌట్ ఇండెక్సేషన్. ఓకేనా? నార్మల్ ప్రొవిజన్. ఓకేనా? దట్స్ ఇట్. 10% వితౌట్ ఇండెక్సేషన్, ఇన్వెస్ట్మెంట్ ఈస్ 20%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి నార్మల్ ప్రొవిజన్. అర్థమైంది కదా?
సో వీళ్ళకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ వస్తే 10% అప్లై చేయాలి, ఇన్వెస్ట్మెంట్ వస్తే 20% అప్లై చేయాలి, ఎనీ అదర్ ఇన్కమ్ వస్తే నార్మల్ ప్రొవిజన్స్ అప్లై చేయాలి. కొన్ని అడిషనల్ పాయింట్స్ ఉన్నాయి సార్. వాట్ ఈస్ అడిషనల్ పాయింట్స్ అంటే నో ఎక్స్పెండిచర్ ఈజ్ అలౌడ్, నో ఎక్స్పెన్స్ ఈజ్ అలౌడ్, నో ఎక్స్పెన్స్ ఈజ్ అలౌడ్ సార్. సార్ నేను ఇంట్రెస్ట్ తీసుకున్నాను ఏదైనా ఎక్స్పెండిచర్ ఇవ్వండి, ఎలాంటి ఎక్స్పెండిచర్ నో ఎక్స్పెండిచర్ అలౌడ్ సార్. 28 to 44C ఎలాంటి ఎక్స్పెండిచర్ అలౌడ్, నాట్ అలౌడ్. ఓకేనా. ఇండెక్సేషన్ బెనిఫిట్ ఈజ్ నాట్ అవైలబుల్. ఓకే, ఇండెక్సేషన్ బెనిఫిట్ ఆల్సో నాట్ అవైలబుల్. చూడండి ఈ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్. చాప్టర్ 6 డిడక్షన్స్ ఆల్సో నాట్ అవైలబుల్. ఫస్ట్ ప్రొవిజన్ ఈజ్ అవైలబుల్. ఫస్ట్ ప్రొవిజన్ గురించి మాట్లాడుతాను. ఇండెక్సేషన్ బెనిఫిట్ ఈజ్ నాట్ అవైలబుల్, ఇన్కమ్ నార్మల్ ప్రొవిజన్. ఎగ్జామ్షన్ ఫ్రమ్ దట్ సార్. నేను ఏం చేశానంటే ఒక ఫారెక్స్ అసెట్స్ అమ్మాను, ఒక లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఫారెక్స్ అసెట్ షెల్ బి ఎగ్జిక్యూట్ ఇఫ్ ద నెట్ కన్సిడరేషన్, ఆ వచ్చే నెట్ కన్సిడరేషన్ యూటిలైజ్డ్ ఫర్ ద అక్వైరింగ్ ద అనదర్ ఫారెక్స్ అసెట్ ఆర్ సేవింగ్ సర్టిఫికేట్ విత్ ఇన్ ద 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఏం లేదు సార్, ఒక ఫారెక్స్ అసెట్ నమ్మి ఆ వచ్చిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంకొక ఫారెక్స్ అసెట్ ని కొన్నాను, ఆర్ సేవింగ్ సర్టిఫికేట్ కొన్నాను, విత్ ఇన్ ద 6 months లో కొన్నాను. అప్పుడు నీకు వచ్చే ఎగ్జామ్ అమౌంట్ ఎంత సార్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంటూ కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్ నెట్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఇస్ దేర్. అండ్ ఏదైతే న్యూ అసెట్ కొన్నామో షుడ్ నాట్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ద 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్. ట్రాన్స్ఫర్ చేయకండి. ఇఫ్ యూ ట్రాన్స్ఫర్ దెన్ ద ఎగ్జామ్టెడ్ ఎర్లియర్ షెల్ బి టాక్సబుల్ యాజ్ ఎ లాంగ్ టర్మ్. ఏదైతే ఎగ్జామ్ చేసామో దాన్ని టాక్సబుల్ చేస్తాను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ద మనీ. ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ద మనీ. ఓకే, దట్స్ ఇట్ సార్. ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కన్వర్టెడ్ ఇంటూ ద మనీ. అండ్ దీనికి రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎగ్జామ్షన్ ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఎవరు సార్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ ద రైలింగ్ ఆఫ్ ఇన్కమ్? ఇతనికి ఓన్లీ ఈ ఇన్కమ్సే ఉండాలి సార్. ఏ ఇన్కమ్ సార్ అంటే టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. తనకు ఉండాల్సిన ఇన్కమ్ ఏంటి సార్? టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఈ రెండు 20% ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉండాలి. అందులో టీడీఎస్ డిడక్ట్ చేయాలి. సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ టీడీఎస్ సార్? సార్ ఇన్ ఎన్ఆర్ కి ట్యాక్స్ రేట్స్ ఎంత ఉంటాయో టీడీఎస్ రేట్స్ కూడా అంతే. ట్యాక్స్ రేట్స్ ఎంత ఉంటాయో టీడీఎస్ రేట్స్ కూడా అంతే. మేక్ ఇట్ పాయింట్. ట్యాక్స్ రేట్స్ ఎంత ఉంటాయో టీడీఎస్ రేట్స్ కూడా అంతే. ట్యాక్స్ రేట్స్ ఎంత ఉంటాయో టీడీఎస్ రేట్స్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కోసం 10% టీడీఎస్ చేయాల్సిందే, ఇన్వెస్ట్మెంట్ అనుకోండి 20% టీడీఎస్ చేయాల్సిందే. ఓకేనా. సో ఈ రెండు ఉన్నాయనుకోండి సార్, నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్. ఓన్లీ తనకు 2 ఇన్కమ్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్, అండ్ దాని మీద టీడీఎస్ కూడా డిడక్ట్ చేశారు. నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే సార్. ఎన్ఆర్ఐ యాడ్ అంటే రెసిడెంట్ అయ్యాడు సార్. ఎన్ఆర్ఐ యాడ్ అంటే రెసిడెంట్ అయ్యాడు తర్వాతకి. సార్ ఈవెన్ దో ఆప్టెడ్ ఈ సెక్షన్ తను ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఇట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్కి అదే పర్సెంటేజ్ అప్లై చేయాలనుకుంటున్నాడు. వెరీ సింపుల్లీ ఫైల్ ఏ డిక్లరేషన్, నువ్వు ఆప్ట్ చేసుకో టిల్ ద ట్రాన్స్ఫర్. ఓకే సార్. నెక్స్ట్ దిస్ ఇస్ ద సెక్షన్ ఈజ్ ఆప్షనల్ సార్. ఎస్సీ కెన్ పే ద నార్మల్ ట్యాక్స్ రేట్స్ లో కూడా పే చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ 20%. ఓకేనా. దట్ సెక్షన్ ఇస్ ఆప్షనల్ సెక్షన్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద 115. ఎవ్రీవన్ ఓకే టిల్ నౌ? ఓకే ఆర్ నాట్ చెప్పాలి. ఓకే ఆర్ నాట్? ఓకే. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఆఫ్ ఎన్ఆర్. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఆఫ్ ఎన్ఆర్. ఎన్ఆర్ కున్న స్పెషల్ ట్యాక్స్ రేట్. ఓకే దానికంటే వెళ్ళే ముందుకు నేను ఏం చెప్పాను సార్? ఫస్ట్ ప్రొవిజన్ సెక్షన్ 48 is available. So what is the meaning of first provision section 48? What is the meaning of first provision section 48? This is the first provision section 48. This is the first provision of section 48. This is the first provision of section 48. ఏం లేదు సార్, ఒక ఎన్ఆర్ఐ, ఒక ఎన్ఆర్ఎస్సి ఇంక్లూడింగ్ ఫారిన్ కంపెనీ కానీ షేర్స్ ఆఫ్ ఇండియన్ డిబెంచర్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీ పెడితే అది ఫారెన్ కరెన్సీలో అక్వైర్ చేస్తే నేను చెప్పిన విధంగా వాళ్ళు క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. నేను చెప్పినట్టు వాళ్ళు క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. నేను చెప్పినట్టు వాళ్ళు క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమవుతుందా? ఒక ఎన్ఆర్ తను షేర్స్ కానీ డిబెంచర్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీ కానీ అక్వైర్ చేశాడు ఇన్ ఫారిన్ కరెన్సీ. సార్ ఎందుకు అంటే ఇట్ టేక్స్ టూ మచ్ ఆఫ్ టైమ్. వై అంటే చాలా దానికి చాలా లాజికల్గా తీసుకోవాలి. టేక్ ద 2 months ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ నెక్స్ట్ 30-40 minutes. డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ ఇన్ ద రివిజన్ సెక్షన్. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టైమ్ టు రైట్ ఒక షేర్స్ ఆఫ్ డిబెంచర్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీ కానీ తీసుకుంటే ఒక ఎన్ఆర్ఎస్కి
ఈ ఫారిన్ కరెన్సీ చేస్తే నేను చెప్పినట్టు వాళ్ళు చేయాలి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఏంటంటే సార్, మీ ఇండియన్ కరెన్సీలో ఉంటుంది కదా, మొత్తం అమౌంట్ రూపీస్ ఎలా ఉంటుంది సార్, ఇండియన్ కరెన్సీలో ఉంటుంది. దాన్ని ఏం చేస్తుంటే నువ్వు ఫారిన్ కరెన్సీలో కన్వర్ట్ చేయి. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇండియాలో ఉంది కదా, కన్వర్ట్ ఇంటూ ఫారిన్ కరెన్సీ. ఏ రేట్ సార్, యావరేజ్ ఆఫ్ టీటీబీఆర్ అండ్ టీటీసీఆర్ ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్. డేట్ ఆఫ్ అక్విజిషన్లో ఉన్న టీటీబీఆర్ టీటీసీఆర్ కన్వర్ట్ చేసేయండి, యావరేజ్ చేసేయండి సార్. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ సార్, యావరేజ్ ఆఫ్ టీటీబీఆర్ అండ్ టీటీసీఆర్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అండ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది కదా సార్, దాని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఫారిన్ కరెన్సీలో దాని ఇండియన్ టీటీబీఆర్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. టీటీబీఆర్ అంటే బయింగ్ రేట్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. SSC should be NR in the year of sales. Year of sale with NR indexation benefit is not available. Okay, now this is the first project. ఇలా calculate చేయాలి. ఇలా calculate చేయాలి capital gain. Okay, నా ఇలా calculate చేయాలి. You can go with the one question. ఓకే చూడండి, ఈజ్ అ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ రెమిటెడ్ ద $4,000 40,000 టు ఇండియా. ద అమౌంట్ పార్ట్లీ యూటిలైజ్డ్ ఫర్ ద పర్చేసింగ్ ఆఫ్ 10,000 ఈక్విటీ షేర్స్ ఇన్ ఇండియన్ కంపెనీ అట్ ద రేట్ ఆఫ్ 12 rupees. ఓకే, యూ సెండ్ మీ ద లింక్ సార్. ఓ ఆల్మోస్ట్ క్లాస్ ఓవర్ వచ్చేసింది కదా. సార్ చూడండి, ది షేర్ సోల్డ్ ఫర్ ద 48 rupees per share and the fair market value of the share is on the date was 35. ఓకే, వెరీ సింపుల్. వాట్ ఈస్ ద సేల్ కన్సెప్ట్? మళ్ళీ చూడండి క్వశ్చన్. ఈజ్ అ నాన్ రెసిడెంట్, ఒక నాన్ రెసిడెంట్ ఏం చేశాడు, 40,000 పంపించాడు ఇండియాకి. ఏమని, ద అమౌంట్ ఈస్ పార్టీ యూటిలైజ్డ్ ఫర్ ద పర్చేసింగ్ ఆఫ్ 10,000 ఈక్విటీ షేర్స్ కొన్నాడు. ఎంత పెట్టాడు, 12 rupees పెట్టుకున్నారు. అండ్ తను ఏం చేశాడు, ది సోల్డ్ ఫర్ ద 48 rupees per share కి సోల్డ్ చేశాడు. వాట్ ఈస్ ద మార్కెట్ ఫేర్ మార్కెట్ వాల్యూ అంటే 35 rupees ఆన్ 31st March. ఓకే సార్, టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ ఆన్ ద బయింగ్ రేట్. ఫస్ట్ దాన్ని ఏం చేయాలి, ఎంతకి వెళ్ళి కొన్నాడు, వాట్ ఈస్ ద సేల్ కన్సిడరేషన్. సేల్ కన్సిడరేషన్ 248, 4,80,000 అంతే కదా. సేల్ కన్సిడరేషన్ 4,80,000. ఇక్కడ వరకు ఓకే కదా. దీన్ని ఏం చేయాలి, నేను ఫారిన్ కరెన్సీలోకి మార్చుకోవాలి. అదే కదా ఫస్ట్ ప్రొవిజన్. ఏ రేటుకి మార్చుకోవాలి, సార్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరిగింది, ఆన్ 31st March 2024. యావరేజ్ ఆఫ్ బయింగ్ రేట్ అండ్ సెల్లింగ్ రేట్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. సింపుల్లీ 59 + 61/2 అంటే ఎంత సార్, 120/2 అంటే ఎంత, 60. యావరేజ్ ఆఫ్ 59 + 61/2 అంటే ఎంత సార్, 60/60. యు గెట్ హౌ మెనీ చెప్పాలి, 800. $8,000. ఓకే, 8,000. వెరీ సింపుల్, 8,000. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా, నిల్ 8,000. ఇక్కడ నుంచి మనం తీసేయాల్సింది లేదు. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇండెక్సేషన్ లేదు, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇండెక్సేషన్ లేదు. సో ఎంత కొన్నాం సార్ మనం, 10,000 ఈక్విటీ షేర్స్ 12 rupees పెట్టుకున్నాం అంతే కదా. 10,000 ఈక్విటీ షేర్స్ 12 rupees. ఏ రేటుకి మార్చారు సార్, ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ యావరేజ్ రేట్. ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ యావరేజ్ రేట్. ఎప్పుడు కొన్నాం మనం,
16/9 కొన్నాం. ద పార్టీ యూటిలైజ్డ్ ఆన్ 30th/10. సార్ దిస్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ అక్విజిషన్. ఇదే కదా యువర్ డేట్ ఆఫ్ అక్విజిషన్, ఇదే కదా పంపించిన రోజు కాదు కదా డేట్ ఆఫ్ అక్విజిషన్. సార్ 30th/10 19 or 21, 30th/10 19 or 21. 10,000 పెట్టుకున్నాం. 12 రూపీస్ ఈక్వల్ టు 1,20,000. 19 + 21/2. 19 + 21/2 ఎంత సార్? 30/2, 30/20/20, 40/2, 20/20 అంటే $6,000. మొత్తం ఎంత అంటే $2,000 అంతే కదా, $2,000. ఎస్, $2,000. సో దీన్ని ఏం చేయాలి మళ్ళీ? TTBR ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, కన్సిడర్ చేయాలి. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఉన్న TTBR ఏది? 59 ఆబ్వియస్లీ. దీన్ని ఇంటూ 2000 సరిపోతుంది, 1,08,000. ఓకే, ఓకే. అండ్ ఒకవేళ ఇవి రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా కానీ సేల్ చేస్తే ఈ ఫస్ట్ ప్రోవిజ్ ఆఫ్ ఇండెక్సేషన్ అవైలబుల్ ఉండదు. ఇప్పుడు రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా కానీ సేల్ చేశారు అనుకోండి, ఫస్ట్ ప్రోవిజ్ ఆఫ్ ఇండెక్సేషన్ ఇస్ నాట్ అవైలబుల్. అప్పుడు ఎంత సార్? సేల్ కన్సిడరేషన్ ఇస్ 4,80,000, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇస్ 1,20,000, ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ తీసేసుకోవాలి, విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసేసుకోవాలి. 3,50,000, 1,30,000. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈ ఫస్ట్ ప్రోవిజ్ ఆఫ్ ఇండెక్సేషన్ సేమ్ షేర్స్ మీరు త్రూ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సేల్ చేశారనుకోండి, దిస్ ప్రొవిజన్ ఈజ్ నాట్ అప్లికబుల్. వాట్ ఈస్ ద ప్రొవిజన్ ఈజ్ అప్లికబుల్ టు యూ అంటే, ఫేర్ మార్కెట్ అది ఉంటుంది రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో. ఇన్ మై క్యాపిటల్ గెయిన్ చాప్టర్ ఐ విల్ కంప్లీట్లీ రివైజ్ దిస్ అనమాట. ఇన్ కేస్ మీరు త్రూ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సేల్ చేస్తే నార్మల్ గా క్యాపిటల్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఫేర్ మార్కెట్ వాల్యూ 4,80,000. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కి 3 steps ఉంటాయి కదా. ఏదైనా షేర్ 31st 2018 ముందుకు కొని ఫిబ్రవరి తర్వాతకి అమ్మితే, ఫిబ్రవరి ముందు కొని ఫిబ్రవరి తర్వాతకి అమ్మితే, ఇది కొనింది ఎప్పుడు సార్? 2007లో కొన్నాం. తర్వాత ఎప్పుడు అమ్మేసాం మనం? 31st March 2000, అంటే ఫిబ్రవరి తర్వాత కమ్మాం, 2018 తర్వాత కమ్మాం. ఇలాంటి అమ్మితే మనం ఎలా చేయాలి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటే, మీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. దీంట్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. సారీ, ఫస్ట్ దీనికి 2 steps ఉంటాయి. త్రూ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా అమ్మితే ఏదైనా ఒక షేర్ బిఫోర్ 2018కి ముందు పర్చేజ్ చేసి తర్వాతకి సేల్ చేస్తున్నారు అనుకోండి, దానికి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎలా కనుక్కోవాలంటే, స్టెప్ నెంబర్ 1 నేను పక్కన స్టెప్ నెంబర్ 1 వచ్చేసరికి యువర్ సేల్ వాల్యూ ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇక్కడ సేల్ వాల్యూ ఎంత? 4,80,000. యువర్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత? 3,50,000. whichever is lower. So your answer is 3,50,000. Your answer is 3,50,000. Step number 2, your sale value ఇప్పుడు వచ్చిన ఫేర్ మార్కెట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆర్ మీకు స్టెప్ నెంబర్ 1లో వచ్చింది whichever is lower, whichever is higher. ఇక్కడ ఎంత సార్? 3,50,000 ఆర్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత? 1,20,000, whichever is higher. సో యువర్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇక్కడ 3,50,000. ఇదంతా అందరికీ తెలిస్తే క్యాపిటల్ క్యాలిక్యులేట్. సో సింపుల్లీ ఆ 4,80,000 నుంచి 3,50,000 రిమూవ్ చేయండి. యూ గెట్ 1,30,000. గెట్ 1,00,000. ఓకేనా? దిస్ ఈజ్ ద లింకేజ్. ఎవ్రీవేర్ ఈజ్ ద లింకేజ్. దిస్ ఈజ్ ద లింకేజ్. ఓకే, yes. 20. What is 20? ఓకేనా? ఎవ్రీథింగ్ వాజ్ ఓకే సార్. రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సేల్ చేసి ఫస్ట్ ప్రొవిజన్ అనే సెక్షన్ 48 అనేది అవైలబుల్ లేదు సార్. దట్ ఈస్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే ఇట్. సార్ ఇప్పుడు క్యాపిటల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టేక్స్ టైం కాబట్టి మీరు జస్ట్ రిమెంబర్ చేయండి పాయింట్స్. అంత మించి మనం ఏం చేయాలి. లేదంటే నా మ్యారథాన్ ఉంది క్యాపిటల్ గెయిన్ 2 hours మ్యారథాన్ ఉంది, ఒకసారి వినండి. ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది కాబట్టి. ఓకే, నాన్ రెసిడెంట్ టాక్సేషన్ ఇక్కడే కదా మనం ఉంది. ఇప్పుడు ఈ పాయింట్సే కదా మనం చేసింది.
ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను చూడండి మీరు ఈజీగా ఏమరిక ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను ట్రై ఇందులో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే ఏం లేదు ఇంకా జడ్జేగా ఉంది అవును మోనికని ఆశీష కూర్చోబెట్టుకుని ఎక్స్పెన్సెస్ చేయడం అవుతా నువ్వు ఈరోజు ఆయిల్ గురించి ఫినిష్ చేయొచ్చు కదా దానికి ఇట్లా ఎక్కువ మాట్లాడదాం ఇద్దరండి సార్ ఈలోపు ఇంటర్వ్యూస్ చేసి రేట్ ఫైనల్ ఓకే everyone okay till now chapal everyone okay till now everyone okay sir the following data is furnished by Mr. Sameda is a non-resident, a person of Indian origin. Non-resident and person of Indian origin మన గుర్తు రాసిందండి they are the NRIs. ఆప్షనల్ ట్యాక్స్ రేట్ ఉంది కదా సార్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవన్నీ ఉన్నాయి సార్ చూడండి ఇక్కడ పాయింట్ ఇన్ అకార్డెన్స్ విత్ దే స్పెషల్ ప్రొవిజన్స్ అప్లికబుల్ టు ది ఎన్ఆర్ఐని అప్లై చేయాలి స్పెషల్ ప్రొవిజన్స్ అంటే చెప్పే ఆప్షన్స్ రేట్స్ చెప్పాం కదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అయితే 10%, ఇన్వెస్ట్మెంట్కి అయితే 20%, అదర్స్కి అయితే నార్మల్ ట్యాక్స్ రేటు, నో చాప్టర్ 6A డిడక్షన్స్, నో ఎక్స్పెండిచర్ ఈజ్ అలౌడ్, నో ఇండెక్సేషన్ బెనిఫిట్ ఈజ్ అలౌడ్, టీడీఎస్ డిడక్ట్ చేస్తే రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఎవ్రీథింగ్ ఓకేనా ఓకే సార్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ అరైజింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అసెట్ ఆన్ ఎంత సార్ 6,50,000 ఎక్స్పెండిచర్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఇన్కమ్ ఇన్ కనెక్షన్ విత్ సర్చార్జ్ ప్రైస్ 80,000 ఫర్ సింపుల్లీ 6,50,000 నుంచి 80,000 తీసేసి ఎంత ఈ 5,70,000కి నాకు అప్లై అయ్యే రేట్ ఎంత చెప్పాలి 10% కదా 10% ట్యాక్స్ ఓకే సార్ ఇంట్రెస్ట్ అంటే అదర్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ 20% చూడండి డిపాజిటెడ్ విత్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నేనేమన్నాను సార్ డిపాజిట్ ఏ కంపెనీకి రావాలి పబ్లిక్కి రావాలి డిపాజిటెడ్ విత్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దీనికి అప్లికబుల్ అవుతుందా నో దిస్ నార్మల్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఆన్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ this is a special provision 20% rate interest on deposit of the public limited company this is also 20% okay now this is normal tax okay saving and investment in the notified certificate 2 lakhs 1,50,000 వరకు వస్తుంది investment in the shares of Indian public limited company and the tax deducted source okay చూడండి 5,70,000కి 10% exemptions ఏం లేవు నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఈ రెండింటికి చెప్పే కదా 20% అప్లై అవుతుంది చెప్పే కదా ఇందాకలే 20% అప్లై అవుతుంది 95కి 2,50,000 అండ్ అదర్ ప్రైవేట్ లిమిటెడ్ నార్మల్ ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది ఓకే గ్రాస్ డిడక్షన్ 1,50,000 3 lakhs చూడండి 3,55,000కి ఎంత పర్సెంటేజ్ 20% 5,70,000కి 10% మిగిలింది ఎంత సార్ ఇంకా 7,40,000 7,50,000 1,50,000 ఈ చాప్టర్ 6A డిడక్షన్ దీనికి మాత్రమే వస్తుంది ఆ 7,50,40కి మాత్రమే వస్తుంది చాప్టర్ 6A డిడక్షన్ మిగతా వెయిట్కి చాప్టర్ 6A డిడక్షన్ రాదు ఓన్లీ అదర్ ఇన్కమ్ ఉంటుంది కదా ఆ పార్టీకి మాత్రమే వస్తుంది చాప్టర్ 6A డిడక్షన్ ఇంకా మిగిలింది ఎంత 5,90,000 అప్ టు 2,50,000 నెల్లు అప్ టు 2,50,000 నెల్లు 2,50,000 to 5 lakhs 12,500 మిగిలిపోయింది 9,000 90,000 into 18,000 అంటే ఎంత 30,500 దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ఓకే ట్యాక్స్ ఆల్రెడీ టీడీఎస్ ఆల్రెడీ డిడక్ట్ చేసి దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ఓకే ఎవరివన్ నో ఓకే టిల్ నో అరే అగైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలా మళ్ళీ ఓకేనా ఈ క్వశ్చన్ ఓకే ఓకే ఆర్ అగైన్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఓకే సార్ ఓకే ఓకే అంజనా గారు ఓకే రిమైనింగ్ పీపుల్ ఓకే ఓకే సార్ ఓకే చిన్న కాన్సెప్ట్ ఒకటి మిగిలిపోయిందమ్మా చిన్న కాన్సెప్ట్
Royalty and technical services. Taxation of royalty and taxation of taxation of royalty and technical services. Taxation of royalty and technical services. Taxation of royalty and technical services. FTS. FTS and technical services. Very simple, sir. సార్ దీనికి 115 BBA ఎప్పుడు అప్లై అవుతుంది, 44 DA అప్లై అవుతుంది. ఈ క్లారిటీ చాలా మంది ఇవ్వరు సార్, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఈ క్లారిటీ లేకుండా. 115A 44 DA. Number is 115A. 115A 44 DA. ఇది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుంది? రెండు రాయల్టీ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుంది? బోత్ ఆర్ థింగ్స్ ఆఫ్ ద రాయల్టీ గురించి మాట్లాడుతాం. వెరీ సింపుల్ సార్. మీరు రాయల్టీ ఇన్కమ్, టెక్నికల్ సర్వీస్ ఇన్కమ్ ఎంకరేజ్ చేసి త్రూ PE ద్వారా అనుకోండి సార్. త్రూ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా, త్రూ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా అనుకోండి. త్రూ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా ఎంకరేజ్ చేయాలనుకోండి. ఏదైనా అగ్రిమెంట్ ఉంది దానికి ఉందనుకోండి సార్. అప్పుడు ఏం చేయాలి? 44 DA ప్రకారం ట్యాక్స్ కట్టాలి సార్. నో PE, అసలు PE లేదు సార్ ఇండియాలో. PE ద్వారా ఎస్టాబ్లిష్ చేయలేదు నేను. నో PE, అసలు PE లేదు పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా. అప్పుడు వెరీ సింపుల్ సార్. జస్ట్ రాయల్టీ మీద 20% అప్లై చేయండి. అమెండ్మెంట్ సార్. జస్ట్ రాయల్టీ మీద 20% అప్లై చేయండి. దట్ ఇట్. జస్ట్ రాయల్టీ మీద 20% అప్లై చేయండి సార్. PE ద్వారా మెయింటైన్ చేస్తున్నా అండ్ అగ్రిమెంట్ కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఇలా జరిగింది సార్. అగ్రిమెంట్ కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అగ్రిమెంట్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పర్సూయింగ్ చేసింది. PE ద్వారా చేస్తుంది, నో PE ద్వారా చేస్తాను. PE ద్వారా మెయింటైన్ చేస్తున్నాను సార్. జస్ట్ ప్రిపేర్ ద 1 PNL, ఒక PNL ప్రిపేర్ చేయాలి. PE ద్వారా చేస్తున్నప్పుడు ఇలా మెయింటైన్, ఇలా కట్టు ట్యాక్స్. నార్మల్ ట్యాక్స్ రేట్ కట్టాలి. నార్మల్ ట్యాక్స్ రేట్ కట్టాలి. నార్మల్గా క్యాలిక్యులేట్ ఎలా చేయాలంటే బై రాయల్టీ ఇన్కమ్, ఇలా బుక్స్ మెయింటైన్ చేస్తుంది. 2 ఎక్స్పెండిచర్, అది ఎలా ఉండాలంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ రాయల్టీ. ఓకేనా? దీని మీద ట్యాక్స్ అంటే సింపుల్. సో వాట్ ఈస్ మై నోట్ పాయింట్ అంటే సార్, వాట్ ఈస్ మై నోట్ పాయింట్ అంటే, వాట్ ఈస్ మై ఎడిషనల్ నోట్ పాయింట్ ఫర్ దిస్? ఇక్కడ నుంచి నేను రాస్తున్న నోట్ పాయింట్స్ ఏంటంటే, అమౌంట్ ట్రాన్స్ఫర్ టు ద హెడ్ ఆఫీస్, amount transferred to the head office, 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 head office కి ట్రాన్స్ఫర్ అవుతున్న అమౌంట్ కానీ వేరే PE కి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కానీ నాట్ అలౌడ్. ఓకేనా సార్? ఎక్స్పెండిచర్ నాట్ హోల్లీ ఎక్స్క్లూజివ్లీ related to royalty income. Related to royalty income transfer to the head office and PE. Expenditure not wholly or exclusively related to royalty income. These two expenditures are not allowed, sir, not allowed. Okay, now these two expenditures are not allowed. Okay, now
ఈ బుక్స్ ప్రకారం మెయింటైన్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏదైనా హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసిన ఎక్స్పెండిచర్ కానీ ఇంకొక పీకి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కానీ ఎక్సెప్ట్ రియంబర్స్మెంట్, అవి రియంబర్స్మెంట్ చేస్తే తప్ప, ఎక్సెప్ట్ రియంబర్స్మెంట్ చేస్తే తప్ప, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఎక్సెప్ట్ రియంబర్స్మెంట్ చేస్తే తప్ప, అదర్వైజ్ నాట్ అలౌడ్. దట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ నాట్ రిలేటెడ్ టు ద రాయల్ ఇండియన్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్. ఓకేనా? టిల్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ నో ఓకే? Okay or not okay? Please respond to my answer. Okay or not? Never answer. Please repeat, sir. Okay. Simple. I'll repeat it. సార్ ఒక ఎన్ఆర్, ఒక నాన్ రెసిడెంట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక నాన్ రెసిడెంట్ రాయల్టీ ఇన్కమ్ కానీ టెక్నికల్ సర్వీస్ ఇన్కమ్ కానీ ఏం చేస్తున్నాడు? ఇది రాయల్టీ ఇన్కమ్ టెక్నికల్ సర్వీస్ ఇన్కమ్ ఏం చేస్తున్నాడు? ఓకేనా? రాయల్టీ ఇన్కమ్ టెక్నికల్ సర్వీస్ ఇన్కమ్ ఏం చేస్తున్నాడు? త్రూ పీఈ ద్వారా ఏం చేస్తున్నాడు అనుకోండి, తన పర్మనెంట్ ఎస్ఎంఈ ద్వారా బుక్స్ మెయింటైన్ చేయాలి, నార్మల్ ట్యాక్స్ కట్టాలి. ఓకేనా? అసలు పీఈ లేదు, నో పీఈ ద్వారా అసలు పీఏ లేదు, బట్ అగ్రిమెంట్ అప్రూవల్ ఉందనుకోండి, డైరెక్ట్ 20%, ఆ రాయల్టీ మీద డైరెక్ట్ 20%, ఆ టెక్నికల్ సర్వీస్ 20% వేస్తే సరిపోతుంది. ఓకేనా? త్రూ పీఈ ద్వారా ఏం చేస్తాను అనుకోండి, తన బుక్స్ మెయింటైన్ చేయాలి. ఎలా ఉంటుంది సార్ బుక్స్? రాయల్టీ ఇన్కమ్ బై మైనస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ మైనస్ చేయాలి. కానీ కొన్ని ఎక్స్పెండిచర్ నేను నాట్ అలౌ చేయను. ఏ ఎక్స్పెండిచర్స్ అంటే సార్ ఏదైనా అమౌంట్ నేను హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేస్తాను, అది ఎక్స్పెండిచర్గా అలౌ చేయను. ఏదైనా ఎక్స్పెండిచర్ ఇంకొక పీఈకి ట్రాన్స్ఫర్ చేస్తాను, అది ఎక్స్పెండిచర్గా అలౌ చేయను. సార్ ఏదైనా ఒక ఎక్స్పెండిచర్ అసలు నాట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ రిలేటెడ్ టు దిస్ రాయల్టీ ఇన్కమ్, ఈ ఎక్స్పెండిచర్స్ నేను అలౌ చేయను. అంటే ఐ నాట్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ వైల్ కంప్యూటింగ్ ద రాయల్టీ ఇన్కమ్. ఓకేనా అంజనా గారు? Okay or not? Yes. Done. Thank you. ఈ మోడల్కి ఒక క్వశ్చన్ చేయబోతున్నాం మనం. ఈ చాప్టర్ అంతా మనం చేసింది అదే, ప్రతి మోడల్ ప్రతి సెక్షన్ చెప్పుకున్నాం, దాని రిలేటెడ్ ఒక మోడల్లో క్వశ్చన్ చేసాం. ఈ ఈఓ బ్యాచ్లో మనం చేసిందంతా అది. క్వశ్చన్ నెంబర్ 32లో మనం వాట్ ఈస్ ట్రై టు టేకప్ అంటే సార్, లార్డ్ ఐఎన్సి ఈజ్ అ బ్రిటిష్ కంపెనీ. ఈజ్ ఇన్కమ్ బై ఫీస్ ఫర్ టెక్నికల్ సర్వీస్ 320 crores వచ్చింది సార్. is Indian company from the in a pursuance of agreement between Yamuna Limited and is approved by the central government. Expending income for the such income is 28 lakhs. Okay na. Examine in the tax liability. Now the above sum in the Lord INC as per the provisions of requirement is to file the return of income. Assume that Lord INC doesn't have a PE in India. The permanent establishment lays sir. Simply what is the, there is no permanent establishment. What is the tax rate? Simply apply the 20%. అప్లై ద యాజువల్ ఎడ్యుకేషన్ కామన్గా అప్లై ద 3.2 crores మీద ఏం అప్లై చేయాలి? 20% అప్లై చేసి సరిపోతుంది కదా. 3.2 crores మీద ప్లస్ సర్చార్జ్ ప్లస్ 20% ఎడ్యుకేషన్. ఓకేనా? 3.2 crores అప్లై చేసి సరిపోతుంది కదా. సరిపోతుందా లేదా? కంపెనీ కాబట్టి 1 crore దాటిన కాబట్టి 2% సర్చార్జ్ కూడా అప్లై అవుతుంది ఫారిన్ కంపెనీకి. ఓకేనా? ఓకే నాట్? ప్లీజ్ రెస్పాండ్. Yes. Okay. So, Lord INC as a permanent establishment in India lo. Lord INC came sir, permanent establishment in India lo. A contract agreement with the Yamuna Limited and for the running of techniques effectively convert such and exam them based on the following details are provided. Student, fees for technical service earned by the 3.2 crores sir. Fee expenditure income for such income 28 lakhs and fees for technical service earned from other Indian company 2 crores. Expenditure incurred for such earning company 21 lakhs. Expenditure not wholly exclusively for the business so 8 lakhs. And amount paid by the head office to the 14 lakhs. చూద్దాం ఇలా పిఎన్ఎల్ ఏమని చెప్పా కదా. ఫస్ట్ ఈ ఇన్కమ్ వేయండి, 3.2 crores ఈజ్ ద ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక ఇన్కమ్ కూడా వేసాం, ఫీస్ ఫర్ టెక్నికల్ సర్వీస్ అండ్ అదర్ ఇండియన్ కంపెనీ 2 crores. మొత్తం ఎంత? 5.
2 crores. ఓకేనా, 5.2 crores. ఎక్స్పెండిచర్ ఏం వేయాలి? ఎక్స్పెండిచర్ ఇంకా ఫర్ దట్ 28 lakhs, 0.228 crores. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఇంకా 2.8 lakhs. ఈ 8 lakhs అలౌడ్ కాదు సార్, ఎందుకంటే ఇట్స్ నాట్ హోల్లీ కదా, నాట్ అలౌడ్. ఈ 14 lakhs కూడా అలౌడ్ కాదు సార్. ఓకే, మొత్తం ఎంత సార్? 59 lakhs. సో 5 crores 20 lakhs నుంచి 59 lakhs తీసేస్తే ఎంత? 59 lakhs రెడ్యూస్ చేస్తే ఎంత? 59 lakhs రెడ్యూస్ చేస్తే ఎంత? 59 lakhs రెడ్యూస్ చేస్తే ఎంత? ప్లీజ్ ఆన్సర్ టు మై క్వశ్చన్ సార్. 59 49 lakhs రెడ్యూస్ చేస్తే ఎంత? 49 lakhs రెడ్యూస్ చేస్తే ఎంత? చెప్పట్లేదు ఎవరు? క్యాల్సీ లేదా అమ్మా? అలాగే మీకు కూడా ఎస్ 4.71 lakhs ట్యాక్స్ కట్టాలి, నార్మల్ ట్యాక్స్ రేట్ కట్టాలి. ఓకేనా, నార్మల్ ట్యాక్స్ రేట్ కట్టాలి. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు రాయల్టీ పాయింట్ అర్థమైందా? క్లియర్గా అర్థమైందా సార్? ఒక ప్రొవిజన్ తీసుకున్నాం, దాని క్వశ్చన్ లింక్ చేసినాం, అంతే, ఏం లేదు. ఓకేనా? ఓకేనా టిల్ నౌ? క్లియర్, డన్ డన్. ఎవరు చెప్పారు? నేను క్లాస్లో ఉన్నా. నిఖిల్ అంటే ఎవరు? ఫైన్ అది జిఎస్టీ, అది ఎవరు? సీఎంఏ నిఖిల్? ఓకే ఎవ్రీవన్, ఓకే కదా? ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. రాయల్టీ డన్, ఫస్ట్ ప్రొవిజన్ డన్. ఇదంతా అయిపోయిందమ్మా. దిస్ ఈస్ డన్ ఆల్రెడీ. ఈ రాయల్టీ పర్సెంటేజ్ ఆఫ్ అగ్రిమెంట్ చెప్పా కదా, ఇది రిసీవ్డ్ ఇన్ ద పర్సెంటేజ్ ఆఫ్ అగ్రిమెంట్ ట్యాక్స్ రేట్ 20%. ఇఫ్ ద డిటిఏ యాజ్ పర్ ద లో సార్, యాజ్ పర్ డిటిఏ రేట్ లోవర్ దాన్ అనుకోండి, ఆ రేట్ అప్లై చేసినా సరిపోయింది. ట్యాక్స్ రేట్ నేను చెప్తాను. ఇఫ్ యాజ్ పర్ డిటిఏ ఉంది వాళ్ళకి లోవర్ రేట్ అప్లై అవుతుంది, ఆ లోవర్ రేట్ అప్లై చేసినా సరిపోతుంది. ఓకే, నాట్ హ్యావింగ్ పీ ఇన్ ఇండియా. బట్ ఇంకా ఉంది సార్, ఇంకా అవ్వలేదు సార్. ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఒక సముద్రంలోకి వెళ్ళబోతున్నాం. దీన్నే ఎన్ఆర్ ట్యాక్స్ రేట్స్ అంటారు. ఆ సముద్రానికి వెళ్ళే ముందు ఒక 5 minutes మీరు బ్రేక్ తీసుకోండి. 5 minutes బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ 1 hour సెషన్ గోయింగ్ టు నెక్స్ట్ 1 hour సార్. నెక్స్ట్ ఇంకొక 1 hour పడుతుంది. 1 hour ఏం పట్టాలండి, ఒక 30 minutes, అంటే మాక్సిమం 30-35 minutes పడుతుంది సెషను. ఓకే, ఒక 5 minutes వాట్ ఎవర్ థింగ్ నేను ఏం చెప్పాను, ఒక 5 to 10 minutes రివైజ్ చేయండి బిఫోర్. ప్లీజ్ రివైజ్ ఇట్. ఓకే, ఓకే నెక్స్ట్ చదివారా? కొంచెం టైం కావాలి, ఇంకా చదివారా? కొంచెం టైం కావాలా? ఇంకా టైం కావాలా? చెప్పాలి. We required a time. Yes, Gayatri, you are asking the time. I will start. సార్ నేను ఒకటే కోరుకున్నా, మీ 5గురిని కానీ నేను ఏమంటున్నాను, నేను ఏ రోజు చెప్పింది ఆ రోజు ఇంకొక 1/2 hour టైం ఇచ్చి మీరు కేటాయిస్తే బాగా గుర్తుంటుంది సబ్జెక్టు.
అండ్ మీకున్న ఒక గుడ్ పాయింట్ అనేది ఇది యూట్యూబ్లో కూడా పెడతాను కాబట్టి మళ్ళీ మీకు మర్చిపోయారు అనుకోండి 1.5లో పెట్టుకొని నేను ఏ పాయింట్ చెప్పినా ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి వినేసి ఓకేనా ఓకే డన్ 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 क्या डन है okay s can start okay done రాయల్టీ ఎఫ్టీఎస్ డన్ కదా ఓకే ఓకే దీని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం ఈ ఒక్క దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం దానికన్నా ముందు కొన్ని కంప్లీట్ చేసుకొని వద్దాం ఓవర్సీస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో సార్ ఈ ఇన్కమ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ వద్దు లాస్ట్ మేక్ ఇట్ కాన్సన్ట్రేట్ నెక్స్ట్ 10-15 మినిట్స్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు టీడీఎస్ రేట్తో సహా అన్ని కవర్ అవుతాయి దేర్ ఈజ్ నో రిక్వైర్డ్ టు రీడ్ సపరేట్లీ టీడీఎస్ రేట్ ఓకే చూడండి ఓకే ఎన్ఆర్ ఫస్ట్ ఏ ఓకే ఎన్ఆర్ ఉన్నాడు ట్రై టు రైట్ అలాంగ్ విత్ మీ ఫర్ అట్లీస్ట్ ఫర్ దిస్ పాయింట్ నాట్ ఆల్వేస్ అట్లీస్ట్ రైట్ విత్ మీ అలాంగ్ విత్ మీ యూ గెట్ ద మోర్ క్లారిటీ ఓకే ఎన్ఆర్ ఉన్నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఉంది వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ డెట్ ఫండ్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ ఈ ఎన్ఆర్ ఏం చేశాడంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడు ఓకే ఇన్వెస్ట్ చేశాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడు ఓకే ఎన్ఆర్ వాళ్ళు ఏం చేశాడు తనకి ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఈ ఎన్ఆర్ సో వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఆఫ్ ఎన్ఆర్ అంటే సార్ 5%. నేను ఒకటే చెప్తాను సార్ ట్యాక్స్ రేట్ ఎంత ఉంటే ఆబ్వియస్లీ టీడీఎస్ కూడా 5%. ట్యాక్స్ రేట్ ఎంత ఉంటే టీడీఎస్ కూడా 5%. జస్ట్ మెన్షన్ ద సెక్షన్ దట్స్ ఇట్. జస్ట్ ట్రై టు మెన్షన్ ద సెక్షన్ 194 LB. 194 LB. ఓకేనా ఏం లేదు సార్ ఒక ఎన్ఆర్ తీసుకెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడు సార్. తనకు వచ్చిన దాని మీద ట్యాక్స్ రేట్ కట్టాల్సింది 5%. టీడీఎస్ కూడా ట్యాక్స్ రేట్ ఎంత ఉంటే ఎన్ఆర్కి టీడీఎస్ కూడా అంతే, దట్ ఈస్ ద 5%. 194 LB. ఓకే టిల్ నౌ ఓకే. Never know answer. Okay done. Next, that is the point. 194 LB. Next, LC గురించి మాట్లాడతాం, B గురించి మాట్లాడతాం. ఓకేనా ఒక నాన్ రెసిడెంట్ ఉన్నాడు, ఒక నాన్ రెసిడెంట్ ఉన్నాడు ఇండియన్ కంపెనీ. ఒక ఇండియన్ కంపెనీలో కానీ బిజినెస్ ట్రస్ట్లో కానీ ఒక బిజినెస్ ట్రస్ట్లో కానీ ఇన్వెస్ట్ చేశారు. ఎలా ఇన్వెస్ట్ చేశారు సార్? 3 మోడ్స్లో ఇన్వెస్ట్ చేశారు సార్. 1, ఫారిన్ కరెన్సీ లోన్. ఓకే 1 ఫారిన్ కరెన్సీ లోన్. నెక్స్ట్ లోన్ అగ్రిమెంట్. నెక్స్ట్ బాండ్. నెక్స్ట్ ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఏంటి? లోన్ అగ్రిమెంట్. అండ్ లాస్ట్ పాయింట్ ఇస్ రూపీ డినామినేటెడ్ బాండ్, RDB. అర్థమైందా సార్? ఒక నాన్ రెసిడెంట్ ఒక ఇండియన్ కంపెనీలో కానీ ఒక బిజినెస్ ట్రస్ట్లో కానీ ఇలా ఇన్వెస్ట్ చేశారు. త్రూ ఫారిన్ కరెన్సీ లోన్ ద్వారా కానీ, త్రూ లోన్ అగ్రిమెంట్ ద్వారా కానీ, త్రూ రూపీ డినామినేటెడ్ బాండ్ ద్వారా కానీ ఇన్వెస్ట్ చేశారు సార్. ఎప్పటి వరకు సార్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయినా కానీ మొదలైంది అప్ టు 30th June 2023 వరకు సార్. అప్ టు 30th June 2023. మార్క్ ద డేట్. ఇన్వెస్ట్ చేశారు సార్. రూపీ డినామినేటెడ్ బాండ్స్ ద్వారా కానీ, ఫారిన్ కరెన్సీ లోన్ ద్వారా కానీ, లోన్ అగ్రిమెంట్ ద్వారా కానీ చేస్తే ఏమంటుందంటే యాక్ట్, వాట్ ఈస్ ద యాక్ట్? ట్రై టు సే ఇట్.
వాట్ ఈస్ యాక్ట్ ట్రై టు సే ఇట్ అంటే సార్ సింపుల్లీ ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేస్తే నేను సింపుల్గా చెప్తాను సార్ ట్యాక్స్ రేట్ ఈజ్ ద 5% పర్ ఎన్ఆర్ TDS also 5%. TDS also 5%. Tax rate is at 5% and TDS also 5%. So what is the rate TDS section sir? 194 LB annanga sir EDLC. Okay na? Till now okay na sir? Till now okay na? Sir, I am going to the some advanced level. I am trying to go into the advanced level. Okay na? Through foreign currency loan agreement. ఎప్పటివరకు సార్ తన ఇన్వెస్ట్మెంట్ అప్ టు 36/2023 వరకే, అప్ టు 36/2023 వరకే, ఏదైనా అప్ టు 36/2023 వరకే. ఓకేనా? ఇంకొకటి కూడా ఉంది దీంతో పాటు, రిపీట్ లాంగ్ టర్మ్ బాండ్స్. ఇలా ఈ 3 విషయం ఇన్వెస్ట్ చేసి ఓకేనా? టిల్ నో దెర్ ఈజ్ ఓకే ఆర్ నాట్ చెప్పాలి. మీకు చెప్తే నేను ముందుకెళ్తాను, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి కాంప్లికేటెడ్ ఇట్స్ కాంప్లికేటెడ్. ఓకే 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 డన్ సార్. రూపీ డినామినేటెడ్ బాండ్స్ గురించి కొంచెం మాట్లాడాలి, కొంచెం ఏమనుకోకండి. మోడీ బర్త్డే ఎప్పుడు సార్? 17th సెప్టెంబర్. సార్ ఈ రూపీ డినామినేటెడ్ బాండ్స్ ఈ పీరియడ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే, ఒక పీరియడ్ చెప్తాను సార్, ఈ పీరియడ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే ఎవరు ఐఎన్ఆర్ ఈ పీరియడ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడంటే సార్ 17/9/2018 టు 31st March 2019 ఈ టైంలో కానీ ఇన్వెస్ట్మెంట్ జరిగింది అనుకోండి సార్. ఈ రూపీ డినామినేటెడ్ బాండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో జరిగింది సార్. వాట్ ఎవర్ ద ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ బాండ్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ వస్తుంది కదా, దట్ ఈస్ ద interest is the exempt. Interest is the exempt sir. Very simple. అర్థమైందా? రూపీ డినామినేటెడ్ బాండ్స్ ఈ పీరియడ్లో ఇన్వెస్ట్ చేసిన బాండ్స్ గురించి ఎక్కడ సార్? ఇండియన్ కంపెనీలో కానీ బిజినెస్ ట్రస్ట్లో కానీ ఒక ఎన్ఆర్ ఈ పీరియడ్లో ఇన్వెస్ట్ చేస్తే, ఈ పీరియడ్లో సార్, ఎస్పెషల్లీ ఏ పీరియడ్ పడితే ఆ పీరియడ్ 10/2019 to 31 ఈ టైంలో కానీ ఎలక్షన్ టైం, దట్ ఇస్ ఎలక్షన్ టైం సార్. ఆ టైంలో ఈ టైంలో కానీ ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ కంప్లీట్లీ exempt. It is a completely exempt. There is a no question. It is a completely exempt. Okay now. It is a completely exempt. It is a completely exempt. Okay. It is completely exempt. Okay or not? Are you able to understand my point or not? Okay. ఏ సెక్షన్ సార్ అంటే సెక్షన్ 10(4)(c) అంటారు. సెక్షన్ 10(4)(c) అంటారు. సెక్షన్ 10(4)(c) అంటారు. సెక్షన్ 10(4)(c) అంటారు. ఓకే ఓకే 10(4). ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5% నేను 4% కూడా చేశాను సార్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బారోడ్ ఫ్రమ్ ఇట్. సార్ ఈ టీడీఎస్ 5% ఉంది కదా, ఈ ట్యాక్స్ రేట్స్, ఇది 4% కూడా వెళ్ళింది. ఎప్పుడంటే ఇది 4% కూడా వెళ్తుంది ట్యాక్స్ రేట్ అండ్ టీడీఎస్. ఎప్పుడంటే సార్ ఈ రూపీ డినామినేటెడ్ బాండ్స్ కానీ లాంగ్ టర్మ్ బాండ్స్ కానీ, ఈ బాండ్స్ ఉన్నాయి కదా, లాంగ్ టర్మ్ బాండ్స్, ఈ రూపీ, ఈ 2 బాండ్స్ ఐఎఫ్సి లొకేటెడ్లో, ఐఎఫ్సి ఉన్న దగ్గర, రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర లిస్ట్ అయి ఉంటే అప్పుడు ఈ 5% కాస్త ఏమవుతుంది? 4% అవుతుంది. ఈ 5% కాస్త ఏమవుతుంది అంటే 4% అవుతుంది. ఓకే, ఈ 5% కాస్త ఏమవుతుందంటే 4% అవుతుంది. దట్ ఈస్ సింపుల్. ఓకే సార్, మై క్వశ్చన్ ఆఫ్టర్ 30th ఏంటి? నేను ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ 30th చేస్తాను. వాట్ ఈస్ ద మై సిచ్యువేషన్? ఆఫ్టర్ 30th ఏంటి? 1/7/2023 నుంచి పరిస్థితి ఏంటి సార్? 1/7/2023 నుంచి సార్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి సార్? 1/7/2000 మన దగ్గర ఉన్న 3 టైప్స్ కదా సార్. ఫారిన్ కరెన్సీ లోన్, ఓకే, లాంగ్ టర్మ్ బాండ్,
రూపీ డినామినేటెడ్. సార్ ఇది ఆఫ్టర్ 38 అయితే ఈ రెండింటికి రేట్ గోయింగ్ టు బి ద 9%. రేట్ గోయింగ్ టు బి ద 9%. 5% ప్లేస్లో 9%. TDS is also 9%. 194L. ఓకే. సో ఈ ఫారెన్ కరెన్సీ లోన్ సార్ ఇక్కడ కవర్ అయిపోయింది అనుకోండి సార్, ఇంకా ఏదైనా ఉంటే 20%. ఇట్ ఈస్ 20%. ఓకే, ఇట్ ఈస్ 20%. ఓకేనా? డన్ 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 డన్. ఓకే, ఆఫ్టర్ రాసుకుంటే రాసుకోండి. ఆఫ్టర్ పర్చేజ్ ఏంటంటే లాంగ్ టర్మ్ బాండ్స్కి రూపీ డినామినేటెడ్ బడ్జెట్ 9%, ఫారెన్ కరెన్సీ లోన్కి అయితే 20%. ఓకే, దట్స్ ఇట్. ఓకేనా? అగైన్ ఐ విల్ ట్రై టు రిపీట్. చెప్పాలి. సార్ వన్స్ ఇది దాటాక మనకి ఇంకా అసలు ఒక్క నిమిషం కూడా ఆగండి సార్. ఒక్కసారి ఒక సెక్షన్సే కొంచెం కాంప్లికేట్ సెక్షన్. ఓకే, డన్. సార్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ సెక్షన్ బిజినెస్ ట్రస్ట్ గురించి. నేను బిజినెస్ ట్రస్ట్ చాప్టర్లో చెప్తాను 194 LBA గురించి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కానీ ఒక ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కానీ ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎలా సార్ అంటే ఇలా 3 వేలో ఇన్వెస్ట్ చేస్తారు. మనీ రూపీ డినామినేటెడ్ బాండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేశారు. ఓకే, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ మున్సిపల్ డెట్ సెక్యూరిటీ ద్వారా ఇన్వెస్ట్ చేశారు. ఇది ఇన్వెస్టెడ్ అప్ టు 30/6/2023 ఈ టైం వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ అప్ టు 30/6/2023 వరకు ఇన్వెస్ట్ చేస్తే సింపుల్గా దీని మీద వచ్చి ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్కి TDS ఈజ్ ద 5% అండర్ 194 LD. ట్యాక్స్ ఈజ్ ఆల్సో 5%. Tax is also 5%. ఓకేనా? TDS is a 5% and the tax is also 5%. ఓకే, ఏంటి సార్ ఒక క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఇండియన్ కంపెనీ ఇన్వెస్ట్ చేశారు త్రూ రూపీ డినామినేటెడ్ బాండ్. ఇండియన్ కంపెనీలో అయితే రూపీ డినామినేటెడ్ బాండ్, ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేశాడు, ఆర్ మున్సిపల్ డెట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేశాడు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే తనకు వచ్చేది వెరీ సింపుల్. ఒక క్వాలిఫైడ్ ఇన్వెస్టర్ ఇండియన్ కంపెనీలో రూపీ డినామినేటెడ్ బాండ్, ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేశాడు, ఆర్ మున్సిపల్ డెట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేశాడు, అప్ టు 30/6/2023 వరకు ఇన్వెస్ట్ చేశారు సార్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని మీద వచ్చిన ట్యాక్స్ మీద, దాని మీద వచ్చిన ఇన్కమ్ మీద ఎంత కట్టాలి సార్? ట్యాక్స్ రేట్ 5%. ఇంట్రెస్ట్ సార్, దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ గురించి సార్ మనం మాట్లాడేది ఓన్లీ ఇంట్రెస్ట్ గురించి, గెయిన్ గురించి కాదు, ఓన్లీ ఇంట్రెస్ట్. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ అని సార్ 5%, TDS అని సార్ 5%. ఓకేనా? తిన్నా ఓకే. ఆన్ అండ్ ఆఫ్టర్ ఏంటంటే సార్ 20% సార్. ఆన్ అండ్ ఆఫ్టర్ 20%. ఆన్ అండ్ ఆఫ్టర్ ఏదైనా ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ఇండియన్ కంపెనీ ఇన్ ద ఫారిన్ లోన్కి ఆన్ అండ్ ఆఫ్టర్ ఇక్కడ కవర్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అంటే 20%. ఓకేనా? దట్స్ ఇట్ సార్. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్ట్ పే చేసింది సార్ ఎవరు అంటే ఒక గవర్నమెంట్ కానీ ఇండియన్ కంపెనీ కానీ పే చేసింది. దేనికి సార్? ఫారిన్ కరెన్సీ లోన్ మీద పే చేసింది. అదర్ దాన్ ABCDలో కవర్ అయిపోతే రేట్ 20%. ఓకే సార్. డివిడెంట్కి ఎంత సార్ రేట్? డివిడెంట్కి ఎంత అంటే మామూలుగా డివిడెంట్కి 20% సార్, ట్యాక్సబుల్ 20% డివిడెంట్కి. చెప్పకపోతే 10% సార్. ఆ డివిడెంట్ రిసీవ్డ్ IFSC లొకేటెడ్ యూనిట్లో 10%. ఓకే, దట్స్ ఇట్. దట్స్ ఆల్ అబౌట్ ద సెక్షన్. ఓకేనా? ఇట్స్ ఆల్ అబౌట్ ద సెక్షన్. సార్ ఓన్లీ ఇన్కమ్సే ఉన్నాయి సార్, ఇంట్రెస్ట్, డివిడెంట్, రాయల్టీ ఉన్నాయి, అండ్ TDS కూడా డిడక్ట్ చేశారు. నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే సార్. ఓవర్సీస్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఉంది. సార్ వీటిలో కవర్ అయిన రేట్కి ఆ రేట్ సార్. అదర్ దాన్ ఆ రేట్ ఉంటే నార్మల్ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. యూనిట్స్ ఆఫ్ UTI మ్యూచువల్ ఫండ్ ఫారిన్ ట్యాక్స్ రేట్ సార్. ఓవర్సీస్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఇన్వెస్ట్ చేశాను సార్. నాకు వచ్చే ఫారిన్ కరెన్సీ, దానికి వచ్చే ఇన్కమ్ మీద ఉంటుంది కదా, దాని మీద వచ్చే ఇన్కమ్ మీద 10% ఇన్వెస్ట్మెంట్ కానీ ఇన్కమ్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్.
సార్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ డివిడెండ్ ఫ్రమ్ ద బాండ్స్ అండ్ జీడిఎస్. ఇన్కమ్ రిసీవ్ విత్ ఒక నాన్ రెసిడెంట్ ఒక ఇండియన్ కంపెనీ బాండ్స్ కానీ జీడిఎస్ కానీ అక్వైర్ చేశారు ఫారిన్ కరెన్సీలో. తనకు వచ్చే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి 10%, తనకు వచ్చే ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్కి 10%. సార్ తను అమాల్గమేషన్ రిజల్టింగ్ వర్చ్ ఆఫ్ అమాల్గమేషన్లో చేసుకున్నారు సార్, సేమ్ ట్రీట్మెంట్ వుడ్ బి అప్లై సార్. ఓకేనా. షల్ నాట్ రేస్ ఫైల్ ద రిటర్న్స్. తనకు ఓన్లీ ఇంట్రెస్ట్ అండ్ డివిడెంట్ ఇన్కమ్ మాత్రమే ఉంది అండ్ టీడీఎస్ కూడా డిడక్ట్ చేశాడు. టీడీఎస్ ఎంత సేమ్ రేట్స్ అంటే సేమ్ రేట్. ఓకే సార్. ఒక రెసిడెంట్ ఎంప్లాయీ ఉన్నాడు ఆఫ్ ఇండియన్ కంపెనీ. ఇట్ ఈస్ ద సబ్సిడరీ ఎంగేజ్ ఇన్ ద స్పెసిఫైడ్ ఇండస్ట్రీ. జీడీఆర్ ఇష్యూ ఈ సాఫ్ట్ ద్వారా జీడీఆర్ కనుక్కున్నారు సార్. వాళ్ళు స్పెసిఫిక్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు. స్పెసిఫిక్ ఇండస్ట్రీ అంటే సార్ ఐటీఆర్ సాఫ్ట్వేర్ సర్వీసెస్. సో అప్పుడు వచ్చే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి 10% సార్, డివిడెంట్కి 10%. ఓకే నెక్స్ట్ సార్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఆర్ స్పెసిఫైడ్ ఫండ్. సార్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ద ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ స్పెసిఫైడ్ ఫండ్ ఆన్ ద సెక్యూరిటీస్ అదర్ దాన్ యూటీఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. అదర్ దాన్ యూటీఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 10% సార్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి అయితే 30% సార్. ఇంట్రెస్ట్ అండ్ డివిడెంట్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్కి అయితే 20%, స్పెసిఫైడ్ ఫండ్కి అయితే 10%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి అయితే 15%. ఓకే సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఎక్సీడింగ్ 1 lakh, ఈ 1 lakh ప్రొవిజన్ కూడా దీనికి అప్లై అవుతుంది సార్. 1 lakh ఒకవేళ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో డివైడ్ అయింది అనుకో, 112 ఉందనుకోండి, 1 lakh దాటాకే 10%. మాక్సిమం సర్చార్జ్ రేట్ 25%, సర్టిఫికేట్ నాట్ అప్లికబుల్ సార్. 15% సర్చార్జ్ రేట్ ఈజ్ అప్లికబుల్. ఓకే దట్స్ ఇట్ సార్, దట్ ఈస్ సార్. ఎన్ఆర్ స్పోర్ట్స్ పర్సన్ సార్, లాస్ట్ పాయింట్. ఎన్ఆర్ స్పోర్ట్స్ పర్సన్ అంటే ఏం లేదు సార్. ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ ఒక ఎంటర్టైనర్ కానీ పార్టిసిపేటింగ్ ద ఎనీ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ అదర్ దాన్ క్యాజువల్ ఇన్కమ్ ఆర్ అడ్వర్టైజింగ్, తన స్పోర్ట్స్ గురించి అడ్వర్టైజ్ చేయడం కానీ, లేదు కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్స్, తను ఏదైనా ఆ స్పోర్ట్స్ గురించి ఒక ఆర్టికల్స్ రాయటం కానీ, ఇలా చేయడం వల్ల కానీ తనకు వచ్చిన ఇన్కమ్ ఉంది కదా సార్, దానికి ట్యాక్స్ రేట్ 115 BBA ప్రకారం 20%, టీడీఎస్ కూడా 194E, టీడీఎస్ ఎంత సార్ 194E ప్రకారం 20% ప్లస్ సర్చార్జ్ ప్లస్ ఎడ్యుకేషన్ స్టేట్స్ యాజ్ యూజువల్. ఓకే ఒక నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సార్. నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు పాకిస్తాన్ బోర్డు ఉంది, క్రికెట్ బోర్డు. వాళ్ళు ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి ఆడితే వాళ్ళు మనకు పే చేస్తూ ఉంటారు. ఇలా వాళ్ళు మనకి ఏదైనా పే చేస్తే మనం వాళ్ళకి పే చేస్తూ ఉంటాం. వాళ్ళ ప్లేయర్స్ని ఇక్కడికి వచ్చి ఆడిస్తే మనం వాళ్ళకి పే చేస్తూ ఉంటాం. అలా నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ మనం ఏదైనా పే చేస్తే వాళ్ళకి కూడా ఈ రేట్ అప్లై అవుతుంది, వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. ఎంటర్టైనర్ సార్, చీర్ గర్ల్స్, వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడుతుంటే చీర్ గర్ల్స్ ఉంటారు, వాళ్ళకి మనం పే చేస్తాం ఎంటర్టైనర్కి, వాళ్ళకి కూడా. ఓకేనా సార్. వాళ్ళకి ఓన్లీ ఈ ఇన్కమ్సే ఉన్నాయి, ABC ఇన్కమ్సే ఉన్నాయి అండ్ టీడీఎస్ డిడక్ట్ చేశారు. నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్. ఓకేనా దట్స్ ఇట్. అర్థమైంది కదా. ఇట్స్ వెరీ సింపుల్ సెక్షన్ సార్. వీళ్ళని మాత్రం నేను స్పోర్ట్స్ పర్సన్ సార్. ఎంపైర్, మ్యాచ్ రెఫరీ ఈజ్ నాట్ ఏ ట్యాక్సిబుల్ అండర్ వన్. ఇట్ ఇస్ నాట్ ఏ ఎంపైర్ కానీ మ్యాచ్ రెఫరీ కానీ దే ఆర్ నాట్ ఏ స్పోర్ట్స్ పర్సన్ సార్. ఓకే సార్. వీళ్ళకి అదర్ ఇన్కమ్స్ ఏమి నాట్ అలౌడ్ సార్. అండ్ చాప్టర్ 6 డేషన్ నాట్ అలౌడ్, ఓన్లీ రాయల్టీకి మాత్రం అలౌడ్. ఓకే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఫస్ట్ ప్రొవిజన్ నాట్ అలౌడ్. దీస్ ఆల్ ద పైన చెప్పిన సెక్షన్స్ అన్ని మ్యాండేటరీ సార్. అన్ని సెక్షన్స్ మ్యాండేటరీ. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఆల్సో నాట్ అవైలబుల్ అగేన్స్ట్ ఇన్కమ్ అండ్ డిడక్షన్ అవైలబుల్ అగేన్స్ట్ రాయల్టీ. ఇదంతా సెక్షన్ 115 BA. ఓకే సెక్షన్ 285A. I'm talking about the section 285A. ఒక ఫారిన్ ఎంటిటీ డెరైవ్ చేసిన వాల్యూ సబ్స్టాన్షియల్లీ ఫ్రమ్ ద అసెట్ లొకేటెడ్ ఇన్ ఇండియా. సెకండ్ ఓల్ ద అసెట్ ఇన్ వాళ్ళు విత్ ఇన్ 90 days ఇస్ ట్రాన్స్ఫర్ ద షేర్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీ టు ప్లేస్ చేయడం 49. సార్ ఒక ఫారిన్ ఎంటిటీ ఇండియా నుంచి డెరైవ్ చేస్తుంది వాల్యూ, వాళ్ళు ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తే విత్ ఇన్ 49 days, 90 days ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫామ్ 49D ప్రకారం వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి వాళ్ళు ఫైల్ చేయాలి సార్ ఇన్ఫర్మేషన్ పడుతుంది. ఫెయిల్యూర్ టు ఫర్నిషింగ్ సేమ్స్ అట్రాక్ట్ పెనాల్టీ సార్. 2% ఆఫ్ వాల్యూ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ 5,000 ఎనీ అదర్ కేస్. ఓకే లాస్ట్ కాన్సెప్ట్ ఏమో నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్. లాస్ట్ కాన్సెప్ట్ ఏమో నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు ద క్వశ్చన్. టిల్ నౌ ఇస్ ఓకే. బ్యాలెన్స్ షీట్ వేసి రైట్ చేసినాం, ఇన్వాయిస్ పంపించేసి ఇన్వాయిస్ రైట్ చేసాం సార్. మేము చేసాము యాక్చువల్గా ₹1,00,000 సార్. మనకు 50% ఇవ్వండి ప్లీజ్ అంత సైన్ పెట్టుకొని నేనైతే పెట్టి సార్ ఎంతకంత ఇవ్వండి సార్ ప్లీజ్. ఆల్మోస్ట్ 1 month పైన టైం స్పెండ్ చేసాను. ఓకేనా. ఓకే ఆర్ అగైన్ రిపీటింగ్ ఎనీ సెక్షన్. ఓకే ఆర్ అగైన్ రిపీటింగ్ ఎనీ సెక్షన్. చూడండి, దిస్ ఇస్ వెరీ సింపుల్. Sir, conversion of Indian branch of foreign company to the subsidiary of Indian company.
మరి ఏంటి సార్ ఏం చెప్తున్నారు సిచ్యువేషన్ అనేది? ఏంటి సార్ ఏదేదో చెప్పేస్తున్నారు పొద్దున్న నుంచి, ఈ ఎన్ఆర్ ట్యాక్సేషన్ ఉంది ఏంటి? ఒక హెచ్ఎస్బిసి ఉంది. హెచ్ఎస్బిసి ఇస్ ఫారిన్ బ్యాంక్. ఓకేనా, ఒక హెచ్ఎస్బిసి ఉంది, ఫారిన్ బ్యాంక్ కంపెనీ. హెచ్ఎస్బిసి అనేది కంపెనీ. వాళ్ళు ఏం చేశారు, ఇండియాలో బ్రాంచ్ ఆఫీస్ ఉంది వాళ్ళకి. ఇండియాలో బ్రాంచ్ ఆఫీస్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే బ్రాంచ్ వేరు. ఈ బ్రాంచ్ ఆఫీస్ వాళ్ళు ఏమన్నారంటే కంపెనీగా కన్వర్ట్ చేద్దాం, కంపెనీగా కన్వర్ట్ చేద్దాం, కంపెనీగా కన్వర్ట్ చేద్దాం, ఒక సబ్సిడరీ కంపెనీగా కన్వర్ట్ చేద్దాం. ఈ హెచ్ఎస్బికి సబ్సిడరీ కంపెనీ. సో చేసుకోండి. ఒక ఇలా బ్రాంచ్ని కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? దట్ ఈస్ మన అవర్ మెయిన్. అర్థమైంది కదా సార్? ఏం చేయాలి చూడండి. సో వేర్ ఫారిన్ కంపెనీ is engaged in the business of banking company. ఈ కన్వర్టెడ్ టు ఇండియన్ బ్రాంచ్, ఇట్ ఈస్ అ సబ్సిడరీ కంపెనీ. క్యాపిటల్ గెయిన్ ఆన్ ద కన్వర్షన్ వుడ్ నాట్ బి ట్యాక్సబుల్ సార్. ఏదైతే క్యాపిటల్ గెయిన్ వస్తుందో వుడ్ నాట్ బి ట్యాక్సబుల్. ఎప్పుడు సార్? ఇఫ్ ఆల్ ద కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సబుల్ ఇఫ్ ఆల్ ద కండిషన్. ఆ అమాల్గమేషన్ అప్రూవ్డ్ అయి ఉండాలి సార్, యాజ్ పర్ ద ఇండియన్ సబ్సిడీ, యాజ్ పర్ స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్, అండ్ బై ద షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేసి ఉండాలి సార్ అమాల్గమేషన్, అండ్ శాంక్షన్ బై ఆర్బీఐ ప్రకారం ఉండాలి సార్. అండ్ ఆల్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ట్రాన్స్ఫర్ టు ఇండియన్ కంపెనీ సార్. అండ్ ఆల్ అసెట్ ట్రాన్స్ఫర్ ఓన్లీ ఎట్ బుక్ వాల్యూ సార్, నాట్ ఫేర్ వాల్యూ. బుక్ వాల్యూ ట్రాన్స్ఫర్ చేయాలి. నోట్ ఎనీ రివాల్యూషన్ వుడ్ నాట్ కన్సిడర్ చేయడం ఇన్ ద వాల్యూ ఆఫ్ ది అసెట్. ఓకేనా, దట్స్ ఇట్ సార్. ఇంకొక కండిషన్ 100% షేర్స్ ఫారిన్ బ్యాంక్ అండ్ నామినీ షుడ్ బి హోల్డ్ సార్. ఆ ఫారిన్ బ్యాంకే హోల్డ్ చేస్తారు, బయట వాళ్ళకి ఇవ్వకూడదు. 100% షేర్స్ ఎప్పటి వరకు అంటే టిల్ ద ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్ ఆఫ్ కన్వర్షన్. June 2023 స్టార్ట్ చేసింది సార్ కన్వర్షన్. 10th June కన్వర్షన్ స్టార్ట్ చేసింది సార్. 10th June కన్వర్షన్ స్టార్ట్ చేసింది సార్. 31st March 2024 వరకు 100% ఆ బ్యాంకే హోల్డ్ చేయాలి సార్ షేర్. నెక్స్ట్ 5 years అక్కడి నుంచి 31st March 2029 వరకు ఈ 5 years ఎవరు హోల్డ్ చేయాలంటే బ్యాంక్ హోల్డ్ చేయాలి. ఈ 5 years ఎవరు హోల్డ్ చేయాలంటే వెరీ సింపుల్ సార్. ఈ 5 years ఎవరు హోల్డ్ చేయాలంటే 51% బ్యాంక్ హోల్డ్ చేస్తారు. అట్లీస్ట్ 51% బ్యాంక్ హోల్డ్ చేస్తారు. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై. చూడండి ఇంకా నెక్స్ట్ మనకున్న ప్రొవిజన్ ఫర్ అండర్వెల్డింగ్ డిప్రిసియేషన్ ఇండియన్ సబ్సిడీ అలా ఫాలోయింగ్ మోడిఫికేషన్. సార్ కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ సార్ సింపుల్ సార్. ఇన్ ద ఇయర్ ఆఫ్ అమాల్గమేషన్ డిప్రిసియేషన్ ఫస్ట్ అమాల్గమేషన్ జరగనట్టు క్యాలిక్యులేట్ చేసి తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ యూజేజ్ ప్రకారం బైఫర్కేట్ చేయాలి సార్. ఓకే. సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ సార్. సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అలౌడ్ ఫర్ ద ఫ్రెష్ 8 years సార్. ఫ్రెష్ 8 years అలౌ చేస్తారు సార్. నెక్స్ట్ ఫ్రెష్ 8 years. డబ్ల్యూడివి సార్. కాస్ట్ ఆఫ్ ది ఇండియన్ సబ్సిడీ ఏదైతే వాళ్ళు కొన్నారో అదే మనకి డబ్ల్యూడివి అవుతుంది సార్. కాస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ అసెట్ ఏదైతే బ్రాంచ్కి ఏదైతే కాస్ట్ అయిందో అదే మన కాస్ట్ ఆఫ్ ది అసెట్ సార్. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ సార్. బ్రాంచ్ దగ్గర నుంచి ఉన్న పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ నుంచి కన్సిడర్ చేయాలి. మ్యాట్ క్రెడిట్ సార్. ఫ్రెష్ 15 years అలౌ చేస్తాం సార్. బీఆర్ఎస్ ఎక్స్పెండిచర్ రిమైనింగ్ పీరియడ్ మాత్రం అలౌ చేస్తాం సార్. బ్యాడ్ డేట్స్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ ద ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ని మనం యాజ్ గా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం సార్. క్రెడిట్ బ్యాలెన్స్ సబ్సిడీ అండ్ క్యాపిటల్ గెయిన్ ఈస్ నాట్ అప్లికబుల్ సార్ బికాస్ ఇట్ ఇస్ నాట్ అట్రాక్ట్. ఓకే సార్. ఇది ఫెయిల్యూర్ టు కంప్లై ఎనీ కండిషన్ చేశాను సార్, మళ్ళీ రెక్టిఫికేషన్ చేస్తాం సార్ అండ్ సెక్షన్ 154. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫారిన్ బ్రాండ్. Sir, it's all about your NR taxation. Some questions are pending. I'm going to teach now. Some questions are pending. కొన్ని questions చేద్దాం. ఒకటి రెండే సార్, ఎక్కువ కాదు. ఆల్మోస్ట్ ఇప్పటికే 3.5 hours వచ్చింది అన్న టాక్సేషన్. తిట్టుకుంటున్నారు బయట, ఏం ఇంతసేపు చెప్తున్నారని. చూడట్లేదు అందరూ ఏమన్నంటే 6 hours 7 hours మొత్తం చెప్పేసి ఏంటంటారు.
Pranam is a non-resident. Is furnished the following particulars of the income relating to the financial year. Okay. Loss from the house property located in the house 2,50,000. Income from the business carried in 7,50,000 and interest on debentures of Indian Public Company subscribed in the dollars and interest on loan taken for the purchase of above debentures 20,000. ఇది ఆల్రెడీ దీన్ని చేశాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నాను? ఆల్రెడీ ఒక క్వశ్చన్ చేశాను కదా, ఇది చేస్తాం. క్వశ్చన్ చేస్తాం. ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఒక క్వశ్చన్ కాదు, ఓకేనా? FII మీద క్వశ్చన్ నెంబర్ 35 చేద్దాం. గుడ్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ 35. లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్. క్వశ్చన్ 35. Okay. Sir, FII, foreign institutional, we are talking about the foreign institutional investor, derive the following income. Income in respect of securities 28 lakhs, expenditure, asadu allow cheyam. Above interest is 16 lakhs earned from the Indian company on the investment in the rupee denominated with on or before 30. Sir, FII రాగానే మనకి రెండు ఇన్కమ్స్ వస్తాయి. సార్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఎంత సార్ FIIకి? 20%. గుర్తుందా లేదా? FIIకి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఎంత? 20%. కానీ మీరు ఇందాక ఒక సెక్షన్ చెప్పాను నేను, గుర్తుందా? ఒక ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ కానీ ఒక క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ కానీ రూపీ డినామినేటెడ్ బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తే అప్ టు 30th June 2023 వరకు టైం వరకు ఇన్వెస్ట్ చేస్తే ద ట్యాక్స్ రేట్ ఈస్ 5% ఓన్లీ. సో ఈ 28,50,000లో 16 lakhs ఏం చేశారు వాళ్ళు? రూపీ డినామినేటెడ్ బాండ్స్ ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఆ ఇన్వెస్ట్ చేసిన దాంట్లో వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ రేటు? 5%. ఈ 16 lakhs వాళ్ళకి ఎంత అంటే 5% ట్యాక్స్ రేట్. ఓకే, అండ్ డివిడెంట్ ఇన్కమ్ ఆఫ్ ది, సార్ డివిడెంట్ అయినా ఇంకా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఎంత సార్ అంటే FIIకి 20%. ఓకే, నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సార్. సేల్ ప్రొసీడ్ 58 lakhs, పర్చేస్ కాస్ట్ అండ్ కాస్ట్ ఆఫ్ ఇండెక్సేషన్ ఈజ్ నాట్ అవైలబుల్. జస్ట్ కాస్ట్ ఆఫ్ ఇండెక్సేషన్ ఈజ్ నాట్ అవైలబుల్. మీకు కాస్ట్ ఆఫ్ ఇండెక్సేషన్ ఈజ్ నాట్ అవైలబుల్. కాస్ట్ ఆఫ్ ఇండెక్సేషన్ ఈజ్ నాట్ అవైలబుల్. 28 lakhs and ఎంత సార్? 14 lakhs at 24, 32 lakhs, 24 lakhs your capital gain. Okay, short term capital gain. Equity shares of the company 13 lakhs and cost of acquisition is 5,50,000. ఇది 111A కి 15% అప్లికబుల్ అవుతుంది. అండ్ నార్మల్ STT పే చేయలేదు. ఇదేం సార్? నార్మల్ క్యాపిటల్ గెయిన్ 30% అప్లై అవుతుంది. ఓకే, చూడండి. డివిడెంట్ ఇన్కమ్ 35 lakhs, 16 lakhsకి 5% అప్లై అవుతుంది. 9 lakhs రిమైనింగ్ ఇన్కమ్ ఏంటి అంటే 9 lakhs ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఈ 3,50,000కి 9 lakhs 12,50,000కి ఏం అప్లై అవుతుంది? 20% ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది. ఈ 16 lakhs మాత్రం 5% అప్లై. లాంగ్ టర్మ్ క్యాపిటల్ 24 lakhsకి 10% అప్లై అవుతుంది. దీనికి 15 lakhs 15 lakhs దీనికి 15% అప్లై అవుతుంది. రిమైనింగ్ సేల్ కన్సిడరేషన్కి 30% అప్లై అవుతుంది. ఓకే ఎవ్రీవన్. ఓకే ఆర్ నాట్? ప్లీజ్ ఆన్సర్ టు ద మెసేజ్. ఓకే, that's it for the NR taxation, guys. That's it for the NR taxation. Thank you for attending the session. Try to complete. Afternoon SFM class timings is 3 to 5, 3 to 6. Same. IDT ఎవరైనా అటెండ్ అవుతున్నారు ఇందులో? No one IDT. Okay. Only group 3 sir. Only SFM is a 3 to 5. Again మళ్ళీ 3 to 5 or 6:30 to 8:30 మళ్ళీ అగైన్ DT ఉంటుంది. వీఆర్ కంప్లీటెడ్ అవర్ NR taxation, ఇంటర్నేషనల్ taxation పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ సిలబస్కి వచ్చేసరికి 50 మార్క్స్ వరకు అయిపోయింది. ఒక గార్ మాత్రం తప్ప మిగతా అటు ఇటు కలుపుకొని ఇప్పుడు ఇప్పటివరకు 50% ఆఫ్ ది సిలబస్ ఈజ్ డన్ ఫర్ ద CMA ఫైనల్ స్టూడెంట్. ఓకేనా? ఇంకా మనకి మిగిలింది ఏంటంటే బిగ్గెస్ట్ చాప్టర్స్, అసెస్మెంట్ ప్రొసీజర్స్, అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీ, బిజినెస్ రీస్ట్రక్చరింగ్, ఈ బ్లాక్ మనీ యాక్ట్.
వీకంతా ఈ టాపిక్స్ కానీ మనం కవర్ చేయగలిగితే వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్మోస్ట్ అవర్ డిటి ఇన్ ప్రిసైజ్ మేనర్ 85 మార్క్స్ మనం కవర్ చేసినట్టే, అంతే కదా. దట్స్ ఇట్. అండ్ వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ న్యూస్ ఫర్ ద సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ సార్, ఈ ఐడిటి అనేది మనకి ఇంగ్లీష్లో రికార్డ్ అయ్యింది, కంప్లీట్గా రికార్డ్ అయింది, ఇన్ ఇంగ్లీష్ మోడ్లో ఉంది. అండ్ సిఎఫ్ఆర్ కూడా రేపటి నుంచి ఇంగ్లీష్ మోడ్లోనే రికార్డ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మ్యాటర్, ఓకేనా. ఇంకొక 3 డేస్ మనం కంప్లీట్, నాకు తెలిసి ఇంకో మాక్సిమం 3 to 4 డేస్, ఈ వీకెండ్ కల్లా మనం డీటీకి బై చెప్పేద్దాం. మై రిక్వెస్ట్ ఈస్, ఇది యూట్యూబ్లో కూడా ఉంటుంది, మళ్ళీ మీకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళండి, తప్పేం లేదు సార్. నేనైతే ఒక రివిజన్ వీడియోని ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు, ఎందుకంటే మర్చిపోతాను కదా. మర్చిపోయిన ప్రతిసారి ఈసారి 1లో వినండి, నెక్స్ట్ 1.5లో పెట్టుకో, 1.7లో పెట్టుకోండి. మీకు డౌట్ వచ్చినప్పుడల్లా వినండి, డౌట్ వచ్చినప్పుడల్లా ఆ పాయింట్కి వెళ్ళి మీరు వినండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దట్. ఎస్ఎఫ్ఎం యూట్యూబ్లో ప్లేస్ చేస్తాం, ఎస్ఎఫ్ఎం కూడా యూట్యూబ్లో ప్లేస్ చేస్తాను. కాకపోతే నిన్న ఏం జరిగిందంటే యాక్చువల్ రికార్డ్ చేయడం మర్చిపోయారు, అంటే కొత్త ఫ్యాకల్టీ, అందువల్ల నిన్న ప్లేస్ చేయలేదు, మిగతా ప్లేస్ చేశారు. ఎవ్రీ లెక్చర్ గోయింగ్ టు బి అప్లోడెడ్ ఇన్ ద యూట్యూబ్. అలా అని మీరు అటెండ్ అవ్వకుండా ఉండకండి, మీరు అటెండ్ అవ్వకపోతే అసలు ఒక్క లెక్చర్ కూడా మీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, ఎందుకంటే ఎంతో కొంతమంది స్టూడెంట్స్ ఉండాలి కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ యు ఆర్ ఫీల్ గుడ్ అబౌట్ దిస్ సబ్జెక్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, టు ద మోర్ ఆఫ్ ది ఫ్రెండ్స్. వాళ్ళకి ఎక్కువ మందికి షేర్ చేయండి వీడియోస్ని. They also get the good marks for the DET, IDT, CFR. After that, we are planning for SPMBB and SCMDM also. But based on the response and based on the subscribers, it depends. Okay, na? Thank you very much. Have a nice day.